ఎన్నో ప్రార్థన అవసరతలు, ఎన్నో బాధలు, ఏదో జవాబు రావాలి, ఈ ఆన్సర్ రావాలని ఎంతోమంది విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఉంటారు. లేదా ఎంతోమంది భయంతో, వాళ్ళకున్న బాధతో, వాళ్ళ జీవితాల్లో తగిలిన గాయం బట్టి పారిపోతా దేవుడిలో ఎక్కడైనా నాకు జవాబు దొరుకుతుందేమో, దేవుడి దగ్గరికి వస్తే, మందిరానికి వస్తే నాకు ఏదన్నా మార్పు దొరుకుతుందేమో అని విశ్వాసంతో ఎంతోమంది ఈ మందిరానికి లేదా లైవ్లో చూస్తూ మీరు ఉండుంటారు. అందుకని ఈరోజు నేను మీతో మాట్లాడదామన్న అంశం రన్నింగ్ ఫ్రమ్ పెయిన్ టు రన్నింగ్ ఫర్ పర్పస్. బాధ నుండి, దుఃఖం నుండి, జీవితంలో తగిలే గాయం నుండి పారిపోయే మనము దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని మార్గం వైపు, మన గురి వైపు, గమ్యం వైపు పరుగు తీసేలాగా దేవుడు మనం మారుస్తాడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ పెయిన్? అసలు మనకు తగిలిన గాయం నుండి పరిగెత్తడం ఏంటండి? అసలు గాయం తగిలితే ఎందుకని పరిగెడతాం మనం? ఎప్పుడైనా ఆలోచించారా? గాయం అనగానే శరీరానికి తగిలిన గాయం ఒకటే కాదండి, మనకు మనసుకు తగిలిన గాయం, మన ఆలోచనలకు తగిలిన గాయం. అంటే మనం ఒక ఊరిలో ఉన్నప్పుడు మనకి ఏదైనా అవసరం వచ్చి అప్పు చేసినప్పుడు, అప్పు కట్టలేని పరిస్థితుల్లో మనం ఉంటే, మనకి ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు మనకి గాయపరిచే మాట్లాడుతూ మనల్ని దాడి చేయడానికి వాళ్ళు వస్తుంటే మనం ఏం చేస్తాం? మనం ఇంట్లోంచి వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే పిల్లలతో అబద్ధం చెప్పిస్తూ ఉంటాం, మేము ఇలా బయటికి వెళ్ళామని చెప్పు, ఇంట్లో లేవని చెప్పు, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాం. వి విల్ రన్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. లేదా అనారోగ్యం వచ్చినప్పుడు, లేదా మనకి మందులు వేసుకోవడం భయం, చాలామందికి మందులు వేసుకోవడం భయం, ఇంజెక్షన్ చేసుకోవడం భయం, హాస్పిటల్కి వెళ్ళడం భయం. హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ జాయిన్ చేసేసుకుంటారో, ఎక్కడ నన్ను ఇంకా ఆర్థికంగా నన్ను గాయపరుస్తారో అనుకొని మనం పారిపోతూ ఉంటాం. లేదా మనం చేసే పాపాలు బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి, మన స్థితిని, మన స్థాయిని బట్టి ఎవరైనా పెద్ద పెళ్ళిళ్ళకి మనం ఎవరైనా ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళకుండా మనం పారిపోతూ ఉంటాం. లేదండి ఆ రోజు నేను రాలేను, ఎందుకంటే నీకు మంచి వస్త్రాలు వేసుకోవడానికి నీ దగ్గర డబ్బు లేక సిగ్గుతో నువ్వు పారిపోతూ ఉన్నావేమో. లేదా నీ పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్తే నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నీ దగ్గర సమాధానం లేక నువ్వు పారిపోతున్నావేమో. లేదా నీ ఫ్రెండ్స్గా కలిసి ఒక కిట్టి పార్టీ పెట్టుకుంటే అందరూ కలిసి ఒక ఫామ్ హౌస్కి రమ్మని అడిగితే అక్కడికి వెళ్ళడానికి నువ్వు భయపడుతున్నావేమో. ఎందుకంటే నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ గొప్ప స్థాయిలో ఉన్నారు, నేను మాత్రం ఇలాగే ఉండిపోయాననే భయంతో నువ్వు పారిపోతున్నావేమో ఈ రాత్రి. బట్ దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. నీ పరిస్థితిని ఎలా మారుస్తాడంటే, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే జాన్ 4, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి తెరుద్దామా. ఒకటే విషయం అండి, నా వాక్యం స్టైల్ మీకు కనుక తెలిసినట్లయితే, నాకు వచనం వెంబడి వచనం వెళ్ళడం, దేవుని వాక్యం ఉండే రెవల్యూషన్ని ఓపెన్ చేసి మాట్లాడడం నాకు ఇష్టం. కాబట్టి అలాగే నేను వెళ్దాం. అందుకని టైం వేస్ట్ చేయకుండా నా ఇంట్రడక్షన్కి ఎక్కువ సమయం నేను ఇవ్వట్లేదు. Now Jesus learned that Pharisees had heard that he was gaining and baptizing more disciples than John. అక్కడ పరిసయ్యులంట, చదవండమ్మా మొదటి వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు. చాలమ్మా, అక్కడ ఏమని రాయబడిందని చాలా క్లియర్గా రాయబడింది. యేసు ప్రభువారు ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువారు పరిచర్య ప్రారంభించకముందు ప్రభువారికి మార్గం ఏర్పరిచిన వాడు. అతను తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన లోకాన్ని, తన సమాజాన్ని విడిచిపెట్టి విల్డర్నెస్కి, ఎడారి ప్రాంతానికి వెళ్ళిపోయి తన సేవను మొదలుపెట్టినవాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రభువారు పరిచర్య ప్రారంభించక ముందు వరకు గొప్ప పరిచర్య, బాప్తిస్మం ఇస్తూ రిపెంటెన్స్ కొరకు బోధ చేసిన వాడు. చాలామంది అనుకునేవారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్యను చూసి ఇతనే వచ్చిన మెస్సయ్య ఏమో, ఇతనే ప్రవక్త ఏమో అని వాళ్ళు కూడా అని భయపడేవారంట. పరిసయ్యులు అందరూ కూడా తను ఏదో ఒకలాగా దాడి చేయాలంటే దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నింపబడిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడ ఆగకుండా అద్భుతమైన రీతిలో పరిచర్య సాగలుతూ ఉంటే తనను చూసి ఆయనలాగా మేము ఉండాలి, ఆయన దగ్గర మేము నేర్చుకోవాలని చెప్పి ఎంతోమంది శిష్యులు ఆయన వెంబడించేవారంట. కానీ ప్రభువారు ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏమని అనుకున్నాడో తెలుసా? ఐ మస్ట్ డిక్రీజ్ అండ్ హీ మస్ట్ ఇంక్రీజ్. అండ్ నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి అనుకొని తన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అప్పటికి ఆపలేదు, యు ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. కానీ ప్రభువు ముందు, ఆయన పరిచర్య ముందు ఎంత గొప్ప ప్రవక్త అయినా, బైబిల్లో ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేసిన వారైనా, పాత నిబంధన నుంచి ప్రభువారి కాలం వరకు, ప్రభువారి తర్వాత కూడా యేసు ప్రభు లాంటి వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మానవావతారి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా.
ఆయన పరిచర్య ప్రారంభించిన కొద్ది కాలానికే పరిసయ్యులు, ఇతడేంటి బాప్తీసం ఇచ్చే యోహాను మాకు ఇబ్బంది కలిగించేవాడు కదా, మాకు భయపెట్టేది అతను కదా, మా పాకెట్లు అంటే మా జోబీలకి దెబ్బ కొట్టేవాడు కదా. ఎందుకంటే అప్పుడు వరకు ఆ పరిసయ్యులు, ఆ సద్దుకేయులు, ఆ జ్ఞానులు, లేకపోతే అక్కడ ఉండే ఆ యాజకులు వాళ్ళందరూ కూడా వాక్యానికి వాళ్ళకి నచ్చినట్టు వాడుకొని వాక్య జ్ఞానం లేని వారి దగ్గర నుంచి, జెంటైల్స్ దగ్గర నుంచి వాళ్ళ జోబీలు నింపుకోవడానికి ఇష్టానుసారంగా ధర్మశాస్త్రం వాళ్ళు వాడేవారంట. కానీ అక్కడ మాత్రం బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చిన తర్వాత వాళ్ళ భయం మొదలైంది. తీరా చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను మించిన సేవ, మించిన వాక్యం, మించిన అద్భుత కార్యాలు చేస్తుంటే వాళ్ళు వెన్నులో వణుకు పుట్టిందంట. అప్పుడు వరకు ప్రభు వారిని దూషించడం మొదలుపెట్టారు. దానికి ముందు వరకు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని భయపెట్టడం మొదలుపెట్టారు. ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం, ఆయన ఏ తప్పు మాట పలుకుతాడా, ఆయన శిష్యులు ఏ తప్పు చేస్తాడా అని ప్రతి దానికి వేలు పెట్టి చూపిస్తుంటే ప్రభువారు వాక్యంతోనే వాళ్ళని తిప్పుకొట్టి గర్దించే సంఘటనలు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో క్లియర్గా రాయబడింది, యోహాను సువార్తల్లో కూడా. కానీ అప్పుడు మాత్రం ప్రభువారు ఏం చేశారో తెలుసా? ప్రభువారు ఎక్కువ మంది శిష్యుల్ని చేర్చుకుంటున్నారని, ఆయన ఎంతోమందికి బాప్తీసం ఇస్తున్నారని వాళ్ళు గ్రహించారని చెప్పి దాని తర్వాత 2వ వచనంలో ఇలా రాయబడిందమ్మా. Although in fact it was not Jesus who baptized, but it is his disciples. అక్కడ ఏమనుందంటే, ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆ పరిసయ్యులకి ఆ విషయం తెలిసినా వాళ్ళు గ్రహించకుండా ప్రభువారి వైపే వేలు చూపించారు. కానీ సత్యం ఏంటంటే ప్రభువారు ఎవరికి అక్కడ బాప్తిస్మం ఇవ్వలేదు. అప్పటి వరకు కేవలం ప్రభువారిని వెంబడించే శిష్యులు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యులు మాత్రమే బాప్తిస్మం ఇచ్చేవారు. ప్రభువారు అప్పటి వరకు ఎప్పుడు బాప్తిస్మం అనేది ఎవరికి ఇవ్వలేదు. కానీ వాళ్ళు నింద ఎవరిపైన వేస్తున్నారు? శిష్యులపైన వేస్తున్నారా, లేకపోతే బాప్తిస్మం ఇచ్చి యోహాను పైన వేస్తున్నారా? కానీ వాళ్ళ నింద ప్రభు పైన, యేసు ప్రభు పైన వేస్తున్నారు. ఎవరైనా మన పైన వేలు పెట్టి చూపించినంటే మన రియాక్షన్ ఎలా ఉంటుందండి? నువ్వెవరా నా మీద వేలు పెట్టి చూపించండి, కానీ వెంటనే మన నోరు, మన చెయ్య లేస్తూ ఉంటుంది. మనం ఊరుకోలేం, మన కోపం ఆగదు. ఎవరైనా మన పైన నింద వేస్తే, మనం తప్పు చేసి మనపై నింద వేస్తేనే మనకి ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది మన తప్పు లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన చెయ్యలేని కార్యాన్నిపైన మనం వేలు పెట్టి చూపిస్తే మనం ఏం చేస్తాం? ప్రభువారు ఏం చేసి ఉండాలి? ఆయన తిరుగుబాటు చేయాలి కదా. నేను కాదు కదా బాప్తిసం ఇచ్చేది, నన్ను ఎందుకని వేలు పెట్టి చూపిస్తున్నాడు ఆయన మాట్లాడాలి కదా. కానీ ప్రభువారు ఏం చేశారో తెలుసా? 3వ వచనం చూస్తాం, మనకు అర్థమవుతుంది. సో హీ లెఫ్ట్ జూడా అండ్ వెంట్ బ్యాక్ టు వన్స్ మోర్ టు గ్యాలిలీ. 3వ వచనం, ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంనకు తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. ప్రభువారు ఏం చేశారో తెలుసా? వాళ్ళు నింద వేస్తుంటే, కొన్నిసార్లు మనకు అవమానం జరుగుతున్నా, నింద పడుతున్నా మనం తిరుగుబాటు చేయకుండా కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరి అయిన సమాధానం. అన్నిసార్లు కాదండి, మనం సరిగ్గా గమనించాలి. పరిస్థితిని బట్టి అక్కడ మనకి దేవుడిచ్చే వివేచన శక్తి, ఆ డిజర్న్మెంట్ మనకు ఉండాలి. ఏ పరిస్థితిలో మనం తిరుగుబాటు చేయాలి, ఏ పరిస్థితిలో మన గొంతు ఎత్తాలి, ఏ పరిస్థితిలో మనం మౌనంగా ఉండాలి అనే వివేకం, ఆ విజ్డమ్ దేవుడు మనకి ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యం నువ్వు చదివినప్పుడు. వాక్యం చదవకుండా ఉన్నప్పుడైతే నీ నోటి నుంచి వచ్చే మాటలు దేనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు, ఆగడం అనేది ఉండదు. వాక్యం చదువుతుండ, వాక్యం వింటున్నా సరే నీకు ఏమాత్రం వివేచన శక్తి నీకు కలగదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభువా నాకు వివేచన శక్తిని ఇవ్వనైనా, వివేకాన్ని దయచే, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో మాట్లాడే తీరును నాకు నేర్పించునైనా ప్రభువా అని గనక మనం అడిగినట్లయితే దేవుడు మనకి జ్ఞానమును, వివేచన అంటే ఏది రైటో ఏది రాంగో తెలుసుకోవాలి. కేవలం మనం మాట్లాడే మాటల్లోనే కాదు, వాక్యం బోధిస్తున్నవాడు కరెక్ట్గా బోధిస్తున్నాడా లేదా నీకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీకు వాక్యంలో నీకు లోతులో నీకు అర్థాన్ని తెలిసినప్పుడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు మాత్రమే నీకు ఆ వివేచన శక్తి అనేది పెరుగుతుంది. లేకపోతే ఎవడు ఏ బోధ చెప్తే అది నమ్మేయడమే, ఎవరు ఏ అబద్ధ బోధ చెప్తే అది నమ్మేయడమే, ఎవరు ఏ డాక్టర్ని తీసుకెళ్తే అదే సరైన మనం నమ్మేయడమే. ప్రభువారు ఎప్పుడు అటువంటి బోధలు ఎప్పుడు చేయలేదండి. ఈ మా మార్గమే కరెక్ట్, మేము చెప్పే బోధలే రైట్ అని ఎప్పుడు ప్రభువారు చెప్పలా. ప్రభువారు సత్యాన్ని మాత్రమే బోధించారు, ఆ సత్యాన్ని మాత్రమే మనం వెంబడించాలి. డు నాట్ బ్లైండ్లీ ఫాలో డాక్ట్రిన్స్, డు నాట్ బ్లైండ్లీ ఫాలో దీస్ సో కాల్డ్ ప్రీచర్స్. బోధకుల్ని బ్లైండ్గా మనం వెంబడించకూడదు. నువ్వు వెంబడిస్తున్నావు అంటే నిన్ను
కాచే కాపరి లేకపోతే నీకు బోధించే బోధకుడు ఎటువంటి వారు, నీకు ఎలా వివేచన జ్ఞానం ఎలా వస్తుంది, అది రైటా రాంగా అని ఎప్పుడు వస్తుందో తెలుసా? ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా నువ్వు జీవించడమే కాదండి, బోధకులు బోధిస్తున్నప్పుడు ఇది వాక్యానుసారం అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం గొప్పతనం కాదు. నువ్వు వాక్యం చదివి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు గనక నడిచినట్లయితే అప్పుడండి నీకు వివేచన జ్ఞానం దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ప్రభువారు యూదా ప్రాంతమును విడిచిపెట్టి గలిలయ ప్రాంతమునకు మళ్ళీ తిరిగి వెళ్దామని తీర్మానం చేసుకున్నారంట. ఒక్కసారి నాకు ఆ ఫస్ట్ మ్యాప్ నాకు స్క్రీన్లో వేస్తారా? మోర్ కలర్ఫుల్ మ్యాప్ కనిపిస్తుందా అండి స్క్రీన్లో? ప్రభువారు యూదా ప్రాంతంలో ఉన్నారంటే ద సదరన్ పార్ట్, అంటే కింద భాగంలో ప్రభువారు అప్పటి వరకు అక్కడ ఉన్నారు. కానీ అక్కడ పరిసయ్యులు ఆయన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి ఆయన పైన లేనిపోని నిందలు వేస్తుంటే ఆయన మౌనంగా ఉండి ఆయన పని ఆయన చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే మన తెలుగులో సామెత ఉంటుంది కదా, కుక్కలు మొరుగుతిని ఆయన పట్టించుకోకుండా ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నట్టే ప్రభువారు భావించి కుక్కలు తిరిగి కొట్టకుండా ఆయన పని ఆయన చేయడం మొదలుపెట్టారు. యూదా ప్రాంతం నుండి ఆయన బయలుదేరి సాగి ఆ ప్రాంతం అంతా దాటుకొని గలిలయ ప్రాంతానికి ఆయన వెళ్ళాలి. అర్థమైందండి మీకు? క్లియర్గా అర్థమవుతుందా? అది ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ మ్యాప్ అండి. దాన్ని కొన్ని భాగాలుగా 5 భాగాలు విభజించుంటే దాంట్లో ప్రత్యేకంగా ఉన్న భాగాలు యూదా, సమరయ, గలిలీ, డెకపోలి అంటే 10 ఊర్లు కలిగి ఉన్న 10 ఊర్లు సమైక్యంగా కలిగి ఉన్న ఒక స్టేట్. అలాగే ఎన్నో స్టేట్స్ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో ప్రభువారు యూదా నుంచి ఆయన ప్రయాణం సాగించి గలిలయ ప్రాంతానికి, బహుశా నజరేతుకో లేకపోతే కానాకో లేకపోతే కెపెర్నహూముకో ఆయన బయలుదేరి వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నారని క్లియర్గా రాయబడలేదు, కానీ తర్వాత వచనాల్లో రాయబడింది, నేను ఇక్కడ క్లియర్గా రాయబడలేదు, కానీ ఆయన ప్రయాణం ఆయన సాగించారు. దాని తర్వాత 4వ వచనం చూద్దామండి. నౌ వీ హ్యాడ్ టు గో త్రూ సమరయ. ఇక్కడే ఆ చిన్న వచనం అండి, 4వ వచనం. ఇట్స్ 1 లైన్ వర్డ్, కానీ దాంట్లో ఎంతో అర్థం ఉంది. మీరు కనుక చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. నౌ వీ హ్యాడ్ టు గో త్రూ సమరయ. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళవలసి ఎప్పుడు ఆ పదం వస్తుందండి? వెళ్ళవలసి వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను తప్పక ఈ మార్గంలో వెళ్ళవలసి వచ్చింది, లేకపోతే ఒకరు నాకు చెప్పారు కాబట్టి తప్పక ఈ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందనే మాట మనం వాడుక భాషలో మనం వాడతామా లేదా చెప్పండి? ఐఎమ్ రివీలింగ్ ద వర్డ్ టు యూ. మీకు వాక్యాన్ని రివల్యూషన్ మీకు చూపిస్తున్నానండి. ప్రభువారంట హీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గో యూదా నుంచి సమరయ ప్రాంతం దాటుకుంటా గలిలయకి ఆయన వెళ్ళాలి. ఆయన ప్రయాణం అదే, ఆయన ఎంచుకున్న మార్గం అదే. ఆయన ఇక్కడ వాక్యంలో కూడా తెలియజేసింది ఏంటంటే హీ హ్యాడ్ టు గో త్రూ దట్. ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఎవరైనా ఆయనకి చెప్పారా ఈ మార్గంలోనే వెళ్ళమని? ఎక్కడ అది రాయబడలేదు. కానీ మనం కనుక క్లియర్గా వాక్యాన్ని కనుక గ్రహించి చూసినట్లయితే సమరయ ప్రాంతానికి చెందిన వారి దగ్గరకంట యూదులు అనబడే వారు ఎవరు వెళ్ళేవారు కాదంట. అదేంటి? మనం మ్యాప్ కనుక చూసినట్లయితే యూదా ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో దాదాపు ఎక్కువ శాతం యూదులే ఉండేవారే. సమరయలో కూడా ఆ దేశ నలుమూలల్లో కూడా ఎక్కువ యూదులే ఉండేవారు. కానీ ఎందుకని సదరన్ పార్ట్ కంటే యూదాకు చెందిన యూదులు మాత్రం, ఆ పరిసయ్యులు మాత్రం, ఆ మత గురువులు, మత పెద్దలు మాత్రం, మతాన్ని ఆచరించేవారు మాత్రం, వాళ్ళ జాతికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మాత్రం ఎందుకని ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళలేదు? యూదాచారం ప్రకారం అంట సమరయ్యని మాత్రం, సమరయ్య భూమిని మాత్రం, ఆ నేలను కూడా ముట్టకూడదని వాళ్ళు అనుకుంటారంట. ఎందుకని? ఆ నేలని ముట్టరు, ఆ మనుషులతో మాట్లాడరు. వాళ్ళు యూదులే కదా, వాళ్ళని ఎందుకని తక్కువగా చూస్తున్నారు? రైసిజం. ఎప్పుడైనా విన్నారండి రైసిజం అనే పదం? అమెరికా దేశంలో తెల్లవాళ్ళు నల్లవాళ్ళకు చూపించేదాన్ని రైసిజం అంటారు. మన దేశంలో రైసిజం అంటే కులాన్ని బట్టి వీడు తక్కువ వీడెక్కువ అని, కులాన్ని బట్టి తక్కువవాడు ఎక్కువవాడని మాట్లాడుతా, వీడు అడ్రాని వాడు, వీడు అధికుడు, అది ఇది అని చెప్పి మాట్లాడి కులాన్ని బట్టి విభజన తీసుకొచ్చే జాతులు ఇక్కడే కాదండి,
అమెరికా దేశంలో ఉన్నాయి, అలాగే మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. అదే కాకుండా 2000 సంవత్సరాల క్రితము ఇంకెంత ఘోరంగా, ఇంకెంత భయంకరంగా ఉండేవో ఒకసారి మనం ఆలోచించాలి. మీకు అర్థమవుతుందండి? ఈ కాలంలోనే కులాన్ని బట్టి మాట్లాడే తరంలో మనం ఉన్నట్లయితే 2000 సంవత్సరాల క్రితం ఇంకెంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించేవారు. యూదులు ఎంత ఆచారాన్ని ఎంత భయంకరంగా ఫాలో అయ్యేవారు. బైబిల్ చదివిన ప్రతి ఒక్కళ్ళు, బోధించిన ప్రతి ఒక్కళ్ళు మీరు విన్నట్లయితే ఆ పరిసయ్యులు ఇంకెంత ఘోరంగా ప్రవర్తించేవాళ్ళు. ఆచారాన్ని వెంబడించకుండా దేవుని ధర్మశాస్త్రం కూడా పక్కన పెట్టి వాళ్ళ ఆచారాన్ని జనాలపైన రుద్ది వాక్యానుసారంగా నడిపించకుండా వాళ్ళకి జోబీలు నింపుకోవడానికి ఆచారాలు పెట్టి తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఇలా చెప్పేవారంట. సమరయ ప్రాంతంలో ఒక రాజ్యం, అస్సిరియన్ రాజ్యము వాళ్ళని దాడి చేసి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ సమరయ ప్రాంతంలో ఉండే వారు ఈ అస్సిరియన్తో ఇన్మ్యారీడ్ అంటారు. అంటే వాళ్ళు వివాహం చేసుకొని వాళ్ళతో పిల్లలు కానీ దేవర్ ఇన్బ్రెడ్స్. అంటే వాళ్ళు సగమే యూదులు, ఇంకొక సగం వేరే జాతికి చెందినవారు. కాబట్టి వీళ్ళు పూర్తి యూదులు కాబట్టి వీళ్ళ నేలను కూడా మనం ముట్టకూడదు, వీళ్ళు నడిచిన మట్టిని కూడా మనం తాకూడదు, ఎందుకంటే అది అపవిత్రం. వాళ్ళు అంటరాని వాళ్ళని మన కళ్ళతో చూడకూడదు, వాళ్ళ నేలని సైతం మనం తాకూడదు, ఎందుకంటే ఆ నేలని వాళ్ళు తాకారు, అక్కడ నీటిని వాళ్ళు తాగారు, అక్కడ ఎంగిలి చేశారు, వాళ్ళు ఇన్బ్రెడ్స్. కాబట్టి వాళ్ళ దగ్గరికి మాత్రం మనం వెళ్ళకూడదు అని చెప్పి ఈ యూదులు తీర్మానం చేసుకున్నారు. ముఖ్యంగా సదరన్ పార్ట్, అందులోనూ యూదా మతాన్ని భయంకరంగా అందరూ పాటించేవారండి. మతాన్ని ఎక్కువ గౌరవించేవారు. అక్కడ మార్గాన్ని వాళ్ళు ఎవరు ఎంచుకునేవారు కాదు. వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని కంఠస్థ పట్టి బుర్రలో పెట్టుకునేవారు. ఎవడైనా తప్పు చేస్తే వేలు చూపించడానికి చూసేవారు, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం వాక్యానుసారంగా కానీ, భక్తిగా కానీ, ధర్మశాస్త్రము పోలినట్టు కానీ వాళ్ళు ఎప్పుడూ జీవించలేదు. అది చెప్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? ఈరోజు క్రైస్తవ్యం మీకు గుర్తురాట్లా? మతాన్ని వెంబడిస్తా, ఎవరైనా తప్పు చేస్తే వేలు పెట్టి చూపిస్తా, ఇష్టానుసారంగా లేనిపోని తెలియకుండా అన్నీ తెలిసినట్టు కామెంట్లు పెడతా, నోటుకొచ్చినంత మాట్లాడుతూ ఉండే క్రైస్తవ్యంలో అప్పుడు యూదా మతం అనిపించట్లేదా? వివేచన జ్ఞానం లేని క్రైస్తవ్యం ఎక్కువైపోయింది. దే డూ నాట్ హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ డిజర్న్మెంట్. ఇది రైటా, ఇది తప్ప, ఈ బోధకుడు సరైన బోధ చేస్తున్నాడా లేదా అనే వివేచన జ్ఞానం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని వాళ్ళకి నచ్చినట్టు మలుచుకోవడం, ఇదా అండి క్రైస్తవ్యం అంటే? సత్యమైన వాక్యమని ఎంత భయభక్తులతో, ఎంత ప్రార్థనాపూర్వకంగా దేవుడు నాకు రివీల్ చేయడాన్ని ప్రార్థించకుండా ఎవడో చెప్పిన బోధలు, ఎక్కడో రాసిన బోధల్ని చదివేసుకొని అదే కంఠస్థ పట్టి బట్టి కొట్టినట్టు చెప్పడం అండి బోధలు. God must reveal inside and give the revelation. దేవుడు ఒక వాక్యమును చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడి వాక్యమును ఉన్నట్లుగా బోధించడమే కదండి మన యొక్క బాధ్యత. కానీ అటువంటి క్రైస్తవం ఎక్కడుంది? సోది మాటలు, వాళ్ళని అనడం, వీళ్ళని అనడం, వీళ్ళని తిట్టడం అదే ఎక్కువైపోయింది సమాజంలో. క్రైస్తవ్యంలో కూడా అనకూడదు, కానీ యూదులు ఎలాగైతే కులాన్ని బట్టి విభజించారో అటువంటి మైండ్ సెట్. ఈ బోధకుడు నా కులం వాడు కాబట్టి ఆ చర్చ్కే వెళ్తా లేరంటారా? నేను అబద్ధం చెప్తున్నానా? ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్ టుడే. ఇడు నా కులానికి చెందినవారు ఈ పాస్టర్, అతను ఏం చెప్పినా చెప్పాను పర్లేదురా, మావాడురా అని చెప్పి స్లోగన్స్ చెప్పుకుంటూ వెళ్ళి మందిరంలో స్లోగన్స్ చెప్పిన మందిరాలు ఎన్నో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇట్స్ ద సాడనింగ్ థింగ్, భయంకరమైన సంఘటన. కులాన్ని బట్టి ఈ కులస్తులు ఇక్కడ కూర్చోవాలి, ఆ కులస్తులు ఇక్కడ కూర్చోవాలి అని చర్చిలో గొడవలు జరుగుతున్నాయండి. న్యూస్ ఓపెన్ చేయండి, న్యూస్ ఓపెన్ చేసి ఊర్ల పేరు కూడా చర్చి మధ్యన గొడవలు అని కొడితే ఏమొస్తాయి? ఈ కులానికి చెందిన పాస్టర్ చర్చిలో సగ భాగాన్ని ఇక్కడ చూసుకుంటాడంట, మళ్ళీ గంట తర్వాత ఈ భాగాన్ని ఇంకొక పాస్టర్ చూసుకుంటాడంట, మధ్యలో గోడ కట్టుకుంటారంట. ఎందుకంటే ఆ కులస్తులకి మేము బోధ చేయం, ఆ కులస్తులకి మేము కానుకేయం అని. ఎంత భయంకరమైన మైండ్ సెట్ కలిగి ఉన్నవారండి. ప్రభు వాళ్ళనే బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని తిట్టాడండి, తాచుపాములారా అని తిట్టాడండి, సున్న వేసుకున్న శవాల్ లాంటి వారా అని తిట్టాడండి ప్రభు అలాంటి వాళ్ళని. కుల వివక్ష తీసుకొస్తారు ఆ మందిరాల్లో. కులాన్ని, జాతిని, ప్రాంతాన్ని బట్టి కూర్చోబెడతారు ఆ మందిరాల్లో. అంతకంటే తప్పుడు పని ఇంకొకటి లేదు. వీళ్ళు నా కులస్తులు కాదు కాబట్టి నేను వాళ్ళ దగ్గర కూర్చొని, నాకు ఏరియాకి సంబంధించినవాడు కాబట్టి వాడు పక్కన నేను కూర్చొని అనే మైండ్ సెట్ అటువంటి యూదులకు, ఆ పరిసయ్యులకు ఆనాడు ఉండేది.
వాళ్ళ మధ్యలో ఒక సివిల్ వార్ జరిగేదంటండి. ముఖ్యంగా ఈ సదరన్ పార్ట్ యూదులకి ఆ సమరయులకి ఎప్పుడూ పడేది కాదు, ఎప్పుడు ఎదుర్కొనేవారు కాదు. ఇంకొకటి భయంకరమైన విషయం, వాళ్ళు ఏం చేశారంటే, ఒకటి వాళ్ళు ఇన్బ్రెడ్స్ అని ముద్ర వేశారు. దాంట్లో ఇంకా అసిరియన్తో పెళ్లి చేసుకోకుండా అక్కడ నివసించే వాళ్ళు కూడా అదే ముద్ర వేశారంట. మీరందరూ ఒక కోవకు చెందినవారే. లేదండి, నేను జ్యూదుడినే, నేను దేవుడినే ఆరాధిస్తాను, మీ దగ్గర ఉండే మందిరానికి, జెరూసలేములో ఉండే ప్రధాన మందిరానికి నేను వచ్చి ఆరాధించడానికి, బలర్పించడానికి నేను వస్తాను, నా దేవుడి సన్నిధిలో నేను ఆరాధిస్తాను అంటే వాళ్ళు ఏం చెప్పేవారో తెలుసా? యూ హ్యావ్ నో రైట్ టు ఎంటర్. సో ఈ సమరయ ప్రాంతానికి చెందినవారంట, వాళ్ళు పాపులు కాబట్టి, వాళ్ళు ఇన్బ్రెడ్స్ కాబట్టి, వాళ్ళు వేరే మతస్థులతో, వేరే కులస్తులతో, వేరే జాతి వారితో వివాహాలు చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని ఆలయంలోకి అడుగు పెట్టడానికి కాదు, కనీసం యూదా ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదని ముద్ర వేస్తారంట వాళ్ళకి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్? ఎప్పుడో ఎన్నో తరాల క్రితం జరిగిందని చెప్పి ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా, అంటే నేను 2000 సంవత్సరాల క్రితం మాట నేను మాట్లాడుతున్నాను, అప్పటికీ కూడా అదే మైండ్ సెట్తో వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి చర్చలు అలాగే నడుస్తున్నాయి. సో మనం క్రైస్తవులను పిలుచుకోవాలా, లేకపోతే ఆనాటి యూదులు, పరిసయ్యులు లాంటి హిపోక్రటిక్ మైండ్ సెట్స్లో మందిరాలు నడుస్తున్నాయో మనం ఆలోచించాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ మధ్యలో గొడవలు పడడం, తిట్టుకోవడం, దూషించుకోవడం. అంటే డైరెక్ట్గా ఉండదు, మళ్ళీ మనం కూడా చేస్తాం చూసా, సైలెంట్ ట్రీట్మెంట్. పక్కనోడితో చెప్పడం, వేరే ఊరులతో చెప్పడం, వేరే జాతి వాళ్ళతో చెప్పడం, వేరే కులం వాళ్ళతో, వేరే మతం వాళ్ళతో చెప్పి వీళ్ళకి లేనిపోని వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా బ్రతికేవారంట. ఎందుకంటే ఒకరి ముఖం ఒకరు చూడకూడదు, వాళ్ళని తాకూడదు, వీళ్ళు తాకూడదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు మందిరంలోకి ఎప్పటికీ అడుగు పెట్టకూడదు. అప్పట్లో ఆచారం ఇంకోటి ఏంటో తెలుసా? దేవుని ఆలయం దగ్గరే దేవుడు ఉంటాడు, దేవుడి ఆలయంలోనే దేవుడిని ఆరాధించాలి. కానీ నువ్వు ఎక్కడున్నా ప్రార్థించుకున్నా, ఎక్కడున్నా చేసినా దేవుడు నీకు జవాబు ఇవ్వడనే విశ్వాసం వాళ్ళకు ఉండేది. అందుకనే ప్రపంచ నలుమూలలో ఎక్కడున్న పండగ సమయంలో మాత్రం ఖచ్చితంగా యూదుడు అనిపించుకునే ప్రతి ఒక్కడు, 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కడు కూడా యెరూషలేము పట్టణానికి వచ్చి అక్కడున్న దేవాలయం దగ్గర, ప్రధాన దేవాలయం దగ్గర వాళ్ళు ఆరాధించుకొని వాళ్ళు బలి అర్పించుకునేవారంట. కనీసం ఆ ఆపర్చునిటీ కూడా ఈ ఇన్బ్రెడ్స్ అయినా, తక్కువ జాతి వారిలా చూసే సమరయులకి హక్కు లేకుండా చేశారంట. ఆనాటి పరిసయ్యులు, ఆనాటి యాజకులు, ఆనాటి దైవజనులను చెప్పుకునేవారు మత వివక్ష. దేవుణ్ణి అనుసరిస్తాను, దేవుడి అప్పుడు దాకా ధర్మశాస్త్రం పాటించే వారిని కేవలం వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళపైన దాడి చేసి, వాళ్ళని ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో కలిపేసి వీళ్ళకి అర్హత లేదని తీసేశారు వాళ్ళని. ఇవి చెప్తుంటే మీకు ఇంకా గుర్తు రావట్లేదా? ఈనాడు జరిగే సంఘటన ఓపెన్గా చెప్పక్కర్లేదు, కానీ క్రైస్తవులుగా మారితే యూ హ్యావ్ నో బెనిఫిట్స్. డాక్యుమెంట్లో క్రైస్తవుడిగా పెట్టుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్. అక్కడ ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎలాగో దేవుణ్ణి ఆరాధించుకోవడానికి అవకాశమే ఇవ్వట్లేదు కాబట్టి అన్యాచారాలు మొదలుపెట్టారంట. వాళ్ళు ఎందుకు అన్యాచారం వెంబడిస్తున్నారో సమరయులు వాళ్ళకి కూడా తెలీదు. ఎప్పుడు అసీరియన్లు తీసుకొచ్చిన దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. సో దే స్టార్టెడ్ ఫాలోయింగ్. యూదులు అనిపించుకునే వారు కూడా వాటిని అనుసరించడం మొదలుపెట్టారు. ఎందుకు? ఆనాడు దేవుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డుకట్ట వేసిన యూదులదే ఆ తప్పు. దేవుడు మందిరానికి రాకుండా ఆపింది కేవలం మతం అనే పిచ్చితో, ఆ జాతి అనే పిచ్చితో. మా కులం తప్ప, మా జాతి తప్ప ఇంకొకడు అడుగు పెట్టకూడదు, వాడు ఎవడైనా వేరే కులస్తుడిని, వేరే మతస్థుడిని పెళ్లి చేసుకున్నాడు అంతే, వీడు బ్యానిష్డ్, అంటే ఊర్లోంచి వెలివేశారంటారు కదా, అలా వెలివేసేసినట్టు అయిపోయిందండి సమరయలో ఆ ఊర్లో ఉన్నవారంతా. ఇంకా అదేంటండి, అంతకన్నా భయంకరం ఇంకొకటి ఉంటుందా? ఆ తర్వాత వచనంలో చూద్దాం. 5వ వచనంలో పూర్తిగా వినండి. ప్రభువారు పూర్తి యూదుడు, కేవలం యూదా జాతికి చెందిన వారే కాదు, కానీ ఆయన ఒక రబ్బీ, అంటే మత బోధకుడు, మత పరిచారకుడు. హీ వాజ్ ఎ టీచర్. ఆయన ఒక గురువు.
ధర్మశాస్త్రమును బోధించేవాడు ప్రభు. యూదులలో గొప్ప స్థాయిలో గొప్ప స్థలంలో ఉన్నాడు. ఆయన వేసుకునే వస్త్రాలు బట్టి ఆయనను చూసి ఆయన యూదుడిని ఎవరైనా గ్రహించగలరు. అది మాత్రమే కాకుండా ఆయన అందరికంటే శ్రేష్ఠుడు, 10,000లో ప్రత్యేకంగా కనపడేవాడు ఆయన. అటువంటి ఆయన ఏం చేశారో తెలుసా? సో హీ కేమ్ టు ఎ టౌన్ ఇన్ సమరయ కాల్డ్ సికార్. అక్కడి వరకే చదివాను. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారును ఒక ఊరికి వచ్చాను. సమరయలోని సుఖారు అనే ఊరికి ప్రభు వారు వచ్చారంట. అంటే ఇక్కడ యెరూషలేము నుండి బయలుదేరి స్ట్రైట్ రూట్, ఆయన ఇక్కడ గలిలీకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా బయలుదేరి సమరయ అనే ప్రాంతం సికారు దగ్గరికి అక్కడికి వచ్చి ఆగారంట ప్రభువారు. ఒక్కసారి ఆలోచిద్దామా? నాకు ఒకసారి నెక్స్ట్ మ్యాప్ వేస్తారా? ఇప్పుడు మీకు క్లియర్గా ఒక డీటెయిల్ మీకు చూపిస్తా. మ్యాప్ మీకు కనపడుతుందండి. ఇప్పుడు జెరూసలేము దగ్గర ఉన్న ప్రభువారు స్ట్రైట్గా ఉన్న నజరేతు దగ్గరికి వెళ్ళాలనుకోండి. ఆయన ఎంచుకున్న మార్గం తెల్ల మార్గం ఉంది చూసారా? అది ప్రభువారు ఎంచుకున్న మార్గం. ఆ తెల్లటి మార్గంలో ప్రభువారు నడుచుకుంటా వాళ్ళ శిష్యులతో పాటు బయలుదేరి వెళ్ళసాగారంట. దాదాపు 40 మైళ్ళ దూరం, 40 మైల్స్ అంటే దాదాపు ప్రాబ్లీ 70 కిలోమీటర్ల పైనే, 70 కిలోమీటర్లు, 68-70 కిలోమీటర్ల పైనే ప్రయాణం. దాదాపు 2.5 రోజులు ప్రయాణం చేస్తే అవుతుందంట. కానీ యూదుడు అనిపించుకోవడం ఏం చేసేవారో తెలుసా? ఒకవేళ వాళ్ళు నజరేతుకు కానీ కానాకు కానీ ఏదన్నా పనికి కానీ వాళ్ళు వెళ్ళాలి, కెపర్నహూముకు కానీ వెళ్ళాలి అంటే యూదుడు, అందులోనూ సదరన్ పార్ట్ ఆఫ్ ది యూదుడు అంటే మతాన్ని ఇంకా పిచ్చిగా బుర్రలోకి ఎక్కించుకొని ఉంటారు చూసారా? వాక్యానుసారంగా కాదు, మత పిచ్చి పట్టినవాడు, కుల పిచ్చి, కుల వ్యవస్థ పిచ్చి పట్టినవాడు, జాతి పిచ్చి పట్టినవాడు ఏం చేశాడో తెలుసా? యెరూషలేము నుండి తిన్నగా వెళ్తే 2.5 రోజులు ప్రయాణం పడుతుందని తెలిసి, తక్కువ మార్గం అని తెలిసి, ఒకవేళ అటు వెళ్తే ఆ సికారు లేకపోతే సమరయ ప్రాంతంలో అడుగు పెడతామని తెలిసి ఇటు నుండి జెరికో వైపు, అలాగా యోర్దాను నది వైపు వేరే దేశాలను పట్టుకొని ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా ప్రయాణం అంటే 4.5 రోజులు శరీరం అలసిపోయినా ఎంత దూరమైనా పర్లేదు, ఆ మట్టిని మాత్రం మేము ముట్టకూడదని చెప్పి దూర మార్గం ఎంచుకొని అటు వెళ్ళేవారంట. ఎంత దారుణం అండి! నేలను తాకకూడదా? ఎందుకు? ఎప్పుడో తాత ముత్తాతల నాటిలో వాళ్ళపైన వేరే జాతి వాళ్ళు వచ్చి వాళ్ళు వివాహం చేసుకున్నారని చెప్పి నేల కూడా తాకకూడదా? నీళ్ళు కూడా తాగకూడదా? దాన్ని సైతం ప్రభువారు తెలియదంటారా విషయం? అందుకని ఇక్కడ ఏమని రాశారో తెలుసా? హీ హ్యాడ్ టు, వెళ్ళవలసి వచ్చింది అని ఎందుకు వాక్యంలో ఉంది తెలుసా? యూదుని అనిపించుకున్న ప్రతివాడు ఈ మార్గాన్నే ఎంచుకోవాలి. ఆ జార్డన్ రివర్ అవతలికి వెళ్ళిపోతే ఇంకా సమరయ ప్రాంతంలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం నుండి అలా నడుచుకుంటూ అలా పైకి వెళ్తే 4.5 రోజులు పడుతుందంట. దాదాపు ఇంకొక 20 మైల్లో 30 మైల్లో ఎక్స్ట్రా ప్రయాణం చేయాల్సి వస్తున్నా సరే వెళ్ళేవారంట. కానీ ప్రభువారు హీ డజంట్ కేర్. ఆయనకి జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి విభజించి పాలించి అలవాట్లేదండి. ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు కాబట్టి. హల్లెలూయా! అందరినీ సమానంగా ప్రేమించేవాడు, ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఇచ్చేవాడు. నీ జాతిని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి విభజించకుండా ప్రతి ఒక్కరి కోసం ప్రాణ త్యాగాన్ని చేసి తిరిగి లేచిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా! హీ నెవర్ ప్రీచ్డ్ రిలీజియన్, హీ నెవర్ ప్రీచ్డ్ క్యాస్ట్ సిస్టమ్, హీ నెవర్ ప్రీచ్ ట్రైబల్ సిస్టమ్. ఎప్పుడు ఆయన మతాన్ని, కులాన్ని లేకపోతే తెగని సంబంధించిన బోధలు ఎప్పుడు ఆయన చేయలే. ఎప్పుడు సత్యాన్ని మాత్రమే బోధించాడు, ప్రేమను మాత్రమే బోధించాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఆయన తెగించిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా! ఆ ప్రాంతంగా ఆయన వెళ్తా ఎక్కడైతే ఆగకూడదో, ముఖ్యంగా ఒకవేళ ఆ నేల మీద అడుగుపెట్టినా ప్రత్యేకంగా సమరేక ఆనుకోనున్న ఊరు సికారు ప్రాంతంలోకే, సుకారు అని తెలుగులో ఉంటుంది కదా, ఆ ప్రాంతం దగ్గర మాత్రమే ఆయన ఆగి వాక్యంలో ఏమన్నా తెలుసా? హీ గాట్ టైర్డ్ అని ఉంటుందండి. నెక్స్ట్ వచ్చిన మనం చదువుదాం. జేకబ్స్ వెల్ వాజ్ దేర్ అండ్ జీసస్ tired as he was from the journey sat down by the well అని రాయబడి ఉంటుంది. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. మీకు ఆ యాకోబు ఏర్పరిచిన బావి అని మీకు అర్థమైపోయింది కదా. ఆ బావిని
తరతరములుగా వాళ్ళ జాతి వారికి, యూదులకి, అంటే తన తర్వాత వచ్చిన కుటుంబాన్ని అందరికీ 12 తెగలకి సంబంధించిన ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో ఆయన నీటి బావిని ఏర్పరిచారు. ఆయన తెగవారు, ఆయన జాతి వారు తాగడానికి, యూదులు అనిపించుకునేవారు నీరు తాగడానికి ఏర్పరిచారు. అది చాలా ప్రత్యేకమైన స్థలం. ఎందుకంటే నీరు అనేది ఆ ముఖ్యంగా భూవిభాగంలో ఆ ప్రాంతంలో ఉన్నవారికి నీరు అంటే ఎంతో గౌరవం. జలము అంటే చాలా భయంతో, గౌరవంతో ఉంటారు. బికాజ్ వాళ్ళు ఎడారి ప్రాంతంలో ఉన్నవారు. నీరు అంత సులభంగా దొరకదు వాళ్ళకి. నీరు ఎక్కడుందో దాని చుట్టూరే వాళ్ళ గృహాలు, దాని చుట్టూరే వాళ్ళ ఊర్లు ఏర్పరచుకున్నారు ఆ యూదులు అన్నవారు. హిస్టరీ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వెల్కి చాలా ప్రత్యేకత ఉంది. ప్రభువారు ఎక్కడైతే ఆగకూడదో, ఏ నీళ్ళతో అయితే వాళ్ళు ఎంగిల్ చేస్తే యూదుడు అనబడు బయటకు వెళ్ళిపోవాలి అని ఆచారం ఉన్న యూదుడు అయితే ప్రభువారు ఏం చేశారు? ఎక్కడ ఆగకూడదో అక్కడే ఆగారు. ఏ నీటి బావి దగ్గరికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్ళి నాకు నీరసంగా ఉందని ఆగిపోయారంట. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ రావట్లేదా మీకు? దేవుడైన ప్రభువుకి నీరసం రావడం ఏంటి? వాట్? ఒక విషయం మీకు ఏం చెప్పాలో తెలుసా? దేవుడు అంటే నీరసం రావడం ఏంటి? వేరే మతం వాళ్ళు కానీ, వేరే వాళ్ళు యూదా మతం నుంచి విభజించిపోయి ఇప్పుడు పెద్దగా ఏర్పరచుకున్నారు. ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్, బట్ మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఈ పదాలను ఎంచుకొని, ఈయన దేవుడైతే ఈయన ఎందుకు నీరసపడ్డాడు, ఈయన దేవుడైతే ఈయన ఎందుకు సాతాను శోధించింది, ఇవన్నీ మాటలు చెప్తారు కదా. తండ్రి అయిన దేవుడు ఆయనే కుమారుడిగా భూలోకానికి వచ్చి మనిషి అవతారం ఎత్తినప్పుడు మనిషి పడే ప్రతి బాధ, ప్రతి ఇరుకు, ప్రతి టెంప్టేషన్, ప్రతి సమస్య ఆయన శరీరంతో ఎదుర్కొని ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేచాడంటే, తిరిగి లేచే వరకు ఆయన సంపూర్ణ మానవుడు, అలాగే సంపూర్ణ దేవుడు. హల్లెలూయా. ఎందుకని అన్ని బాధలు పడ్డాడో తెలుసా? ఎందుకని సమస్యలు ఎదుర్కొన్నాడో తెలుసా? ఎందుకని అంత సాతాను శోధించున్నా, ఎన్ని లోకంలో ఉన్న శోధనలు ఆయన పైనకి వచ్చినా ఏ మచ్చ, ఏ డాగు లేకుండా నాలో ఎవడైనాను తప్పు చూపించగలడైతే ఎవరైనా ఉన్నారా అని ధైర్యంగా చెప్పిన దేవుడు. ఎందుకంటే మనిషి అనేవాడు ఎన్ని ఎదుర్కోలో అన్నీ ఆయన శరీరంతో ఎన్ని ఎదుర్కోలో అన్నీ ఎదుర్కొని ఏ పాపం ఆయన్ని తాకకుండా ఆయన బ్రతకగలిగి చూపించాడు మనకి. క్రీస్తులా బతకడం అంటే కష్టం కాదు. నేను శరీర అవతారే, నేను వచ్చి బ్రతికి చూపిస్తా పరిశుద్ధంగానే మనకు నేర్పించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? కాబట్టి ఆయన మనిషి కాబట్టి అంత దూరం నడిచాక సగం ప్రయాణం తర్వాత ఆయనకి నీరసం వచ్చిందంట. నీరసం వచ్చి ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నారంట. కనబడుతుంది కదండి, బావి దగ్గర కూర్చుంటే అక్కడ శిష్యులతో ఆయన చెప్పారంట, శిష్యులకు ఆకలేస్తుందని చెప్పి వెళ్ళి దగ్గరున్న ఊర్లోకి వెళ్ళి ఆహారం తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి మొత్తం శిష్యులందరూ ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన మాటని ఎప్పుడైనా సరే వాళ్ళు లేదు అనడానికి లేదు. ఆయన వాళ్ళ గురువు, వాళ్ళ అధికారి, వాళ్ళ రాజు, వాళ్ళ బాసు, వాళ్ళ దేవుడు, వాళ్ళ రాజు, వాళ్ళ లార్డ్ ఆయనే. ఆయన ఏం చెప్తే అదే, ఆయన చెప్పిందే శాసనం. వాళ్ళందరూ విని వెళ్ళిపోయారంట. ప్రభువారు ఒక్కరే ఉన్నారు. ఎందుకంటే చాలాసార్లు మనం వాక్యంలో చదివినట్లయితే ఏకాంతముగా ప్రభువారు అరణ్య ప్రదేశమునకు, ఏకాంతంగా ప్రభువారు వేరొక ప్రదేశమునకు వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఏం చేసేవారు? దే యూస్ టు స్టే ఫార్ అవే, దేవునికి దూరంగా ఉండేవారు. ఎందుకంటే అది ప్రభు తండ్రితో మాట్లాడుకునే సమయం, అది ప్రభు ఆయన కార్యాలు చేసే సమయం, అది ప్రభువుకున్న పర్సనల్ స్పేస్, ప్రైవేట్ స్పేస్ అది. అందుకని ఆయన మాటకి గౌరవించి వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. He sat down by the well and it was noon. ఆయన బావి దగ్గర కూర్చున్నప్పుడు మధ్యాహ్న కాలం అయింది. ఇట్ వాజ్ నూన్ అని రాయబడి ఉంది. తెలుగులో ఏమని రాయబడి ఉంది? 6వ వచనం ఆఖరిలో చెప్పండి అమ్మా. ఇంచుమించు 12 గంటలైన మధ్యాహ్నం 12 అయిందంటే మన భారతదేశం గురించి మనం మాట్లాడుకున్నాం. 12 గంటలకు మీరు రోడ్డు మీద నుంచోగలరా? భయంకరమైన ఎండ కదా. ఇమాజిన్, ఎడారి ప్రాంతాల్లో ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఎండ ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరంగా ఉంటుంది ఎండ ఒకసారి ఆలోచించండి. ఎడారి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం మనకి ఎండ అని చూపించడానికి ఒక ఫోటో చూపించాలంటే ఎడారిని చూపిస్తారా లేకపోతే అడవిని చూపిస్తారా? ఎందుకు? ఎండ వస్తే ఎవరు అక్కడ ఉండలేరు. ప్రభువారి ఎండలో వెళ్ళే బావి దగ్గర కూర్చున్నారు. అప్పుడంట 7వ వచనం ఒకసారి మనం చూద్దాం.
when a Samaritan woman came to draw water, Jesus said to her, అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చిందంట. దేనికి? నీళ్ళు. అక్కడి వరకు మామూలుగానే ఉంది. బైబిల్ చదివేవారు, వాక్యం బోధించేవారు దాని తర్వాతకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి రావాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు మిట్ట మధ్యాహ్నం ఆ స్త్రీకి బావి దగ్గర పని ఏంటి? అక్కడ యూదుల ఆచారం ప్రకారం, లేకపోతే వాళ్ళ సమయంలో, వాళ్ళ కాలాల్లో వాళ్ళ ప్రకారం ఏంటంటే, స్త్రీలు ఎవరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఎప్పుడు. అది క్లియర్. రెండవది, ఎక్కడికి వెళ్ళినా సరే గుంపుగా వెళ్ళేవారు. మూడవది ఏంటంటే, వాళ్ళు మిట్ట మధ్యాహ్నాలు మాత్రం బయటకు వచ్చేవారు కాదు స్త్రీలు. ఇది మన రూల్. ఆ దేశంలో ఎలాగైతే ఆచారం ఉందో మన భారతదేశంలో అంతేనా కాదా అండి? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే, తెల్లవారుజామున నీళ్లు పట్టుకోవాలంటే ఇంకా ఎండ రాక మునిపే, తెల్లవారక మునిపే స్త్రీలందరూ కలిసి గుంపుగా వెళ్ళి నీళ్లు పట్టుకొని, వాళ్ళ బిందుల్లో నీళ్లు పట్టుకొని, లేకపోతే వాళ్ళ కుండీల్లో హుండల్లో నీళ్లు పట్టుకొని అన్నీ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవారు. ఏంటి? ఎండ ఎక్కక మునిపే. లేకపోతే సాయంత్రం మళ్ళీ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ గుంపుగా వాళ్ళు వచ్చేవారు. కానీ ఈ స్త్రీ మాత్రం మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా అక్కడికి వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలండి? దట్ మీన్స్ షీఈ్ హైడింగ్ సంథింగ్. ఏదో దాస్తుంది, ఎక్కడి నుంచో తప్పించుకోవాలనుకుంటుంది, ఎవరి నుంచో తప్పించుకోవాలనుకుంటుంది. అండ్ దట్ వై షీఈ్ రన్నింగ్ ఫ్రమ్ సంథింగ్. అంతేనా అండి? దేని కొరకు మనుషుడు ఒంటరిగా ఎవరు లేని సమయంలో, ఎవరు కనపడకుండా, ఎవరికి కనిపించకుండా దాక్కొని మిట్ట మధ్యాహ్నం నీళ్లు పట్టుకోవడానికి వస్తారు. ఎందుకో తెలుసా? ఒకవేళ తెల్లవారుజామున కనుక నీళ్లు పట్టుకోవడానికి వేరే స్త్రీలతో పాటు వెళ్తే, స్త్రీలు శాంతంగా నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటారు. ఆవిడ ఎలాంటిదిరా, ఇది ఎలాంటిదే, అది ఎలాంటిది, ఇది ఎలాంటిదని లేనిపోని కథలు, కాకమ్మ కథలు, సొల్లు కబుర్లు అన్నీ చెప్పుకుంటా వాళ్ళ కుటుంబాలని నాశనం చేసే వరకు ఈ మాట, ఆవిడ ఎలాంటిది, ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదని చెప్పి ఆవిడ ధ్వంసం వరకు మాట్లాడుతూనే ఉంటారు, వాగుతూనే ఉంటారు. అవునా కాదా? మన భారతదేశంలో అంతే కదా. నీళ్లు పట్టడానికి బిందులు పట్టుకెళ్తే బిందులతో కొట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు. మళ్ళీ అదే ఆదివారం 10ంటికి మందిరానికి వచ్చేస్తారు. పొద్దున్న మాట్లాడిన మాటలు గుర్తుండవు, పొద్దున్న చేసిన కార్యాలు గుర్తుండవు, పొద్దున్న ఎవరి హృదయాన్ని పగలగొట్టామా, ఎవరి కుటుంబాన్ని చెదరగొట్టామా అవేమి గుర్తుండవు. అటువంటి వాళ్ళు కూడా మనుషులే కదండి. ఈ 2000 సంవత్సరాల క్రితమైనా స్త్రీలే, ఇప్పుడైనా స్త్రీలే. అదే మెంటాలిటీ, అదే మైండ్ సెట్. వాళ్ళ బావి దగ్గరికి నీళ్లు తోడుకోవడానికి వెళ్తే ఈవిడ గుట్టు బయటపడిపోద్దేమో, ఒకవేళ చాలా కొంతమందికి తెలిసినా ఈవిడ ముఖం చూస్తే గుర్తొచ్చి ఎవరికైనా చెప్తారేమో అని సిగ్గుతో ఆవిడ మిట్ట మధ్యాహ్నం వచ్చిందంట. మనం కూడా చాలాసార్లు తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. కనపడకూడదు, నేను ఎవరికి కనపడకూడదు, ఎవరికైనా చూస్తే నేను నమస్కారం చెప్పాలి, లేకపోతే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని పలకరించాలి అని చెప్పి బయట కనపడకుండా ఎందుకు వచ్చింది మనకి అని మన ప్రైవేట్ లైఫ్ మనం చూసుకుంటూ ఉంటాం. ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా ఉంటాం. ఎప్పుడు మన జీవితమే ముఖ్యం, మనదే ముఖ్యం. లేకపోతే మనం చేసే పాపాలు కనుక బట్టబయలైతే మన పరిస్థితి ఏంటి? ఎవరికైనా ఒక్కరు గనక నేను చేసే తప్పు తెలిస్తే, నేను చేసిన వేరే ఊర్లోంచి నేను పారిపోయి వచ్చి అక్కడ చేసిన తప్పులు కనుక తెలిస్తే నన్ను వెలివేస్తారేమో, లేకపోతే నాకు ఉద్యోగం ఇవ్వరేమో, నా గతాన్ని బట్టి, నా రెజ్యూమేని బట్టి, నేను చేసిన పనిని బట్టి నా స్థాయి నుంచి నన్ను దింపేస్తారేమో అని భయంతో ఉంటాను. చూసారా? ఆ సిగ్గుతో మొహం చూపించకుండా ఆవిడ బాధ నుండి, భయం నుండి, ఇదేనో ఒక దాని నుంచి ఆవిడ పారిపోతుందంట. అందుకనే మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా స్త్రీ ఆ జాతిలో రాకూడదు. ఆ స్త్రీ అక్కడికి వచ్చిందంట. అది మాత్రమే కాదండి, ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు, ఆ స్త్రీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువారు ఇలా అడిగారంట, విల్ యూ గివ్ మీ అ డ్రింక్? నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అమ్మా అని అడగగానే అప్పటికే శిష్యులు 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అప్పటికే శిష్యులు భోజనాన్ని తీసుకురావడానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రభువారు ఒంటరిగా ఉన్నారు, ఆ స్త్రీ ఒంటరిగా ఆ స్థలానికి వచ్చింది. ఎవరైనా పురుషుడు ఆ సమాజంలో కనుక 2000 సంవత్సరాల క్రితం కనుక మనం ఆలోచిస్తే, పురుషులు స్త్రీలు అంతగా మాట్లాడుకునేవారు కాదు. వాళ్ళ భార్య, భర్త, లేకపోతే వాళ్ళ కుటుంబం, వాళ్ళ తెలిసిన వారితోనే తప్ప కొత్త మనుషులతో, కొత్త ముఖాలతో ఎప్పుడు మాట్లాడేవారు కాదు. అందులో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఈ స్త్రీ మాత్రం, ప్రభువారు నాకు కొంచెం నీళ్ళు ఇస్తావని అడగగానే షీ స్టార్టెడ్ టాకింగ్ విత్ హిమ్, మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే ఈ స్త్రీకి వేరే స్త్రీలకి లేని అలవాటు ఏదో ఉంది. ఒంటరిగా వస్తుంది,
మిట్ట మధ్యాహ్నం వస్తుంది, ఎవరితో కలవదు, నాలుగవది ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేసి అలవాటు ఉంది. దట్ మీన్స్ ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ బ్యాడ్. ఆ క్యారెక్టర్ వలన, ఆ బ్యాడ్ క్యారెక్టర్ వలన ఆవిడ ఉదయకాలం ఎవరితో రావట్లా, సమాజంతో కలవట్లా, ఒంటరిగా ఉంటుంది. ప్రభువారు అసలు ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు, వాళ్ళతో ఎవరితో పరిచయం లేనివాడు, కానీ ప్రభువారు మాత్రం అక్కడికి వచ్చి ఆ స్త్రీతో మాత్రమే ప్రత్యేకంగా మాట్లాడారు. దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. నువ్వు నీ ద్వారాలు, నీ డోర్స్ మూసేసుకున్నావేమో, నా దగ్గరికి ఎవరికూ రాకూడదు, నాతో ఎవరు మాట్లాడకూడదు, నా కష్టాన్ని నేనే పడతాను, నా బాధలు నేనే పడతాను, ఎవరికైనా తెలిస్తే నాకు ఈ నొప్పులు ఉన్నాయని తెలిస్తే, నాకు ఈ రోగాలు ఉన్నాయని తెలిస్తే, నేను ఈ కులానికి చెందినవాడిని తెలిస్తే, లేకపోతే ఈ మతానికి చెందినవాడిని తెలిస్తే నన్ను వ్యతిరేకపరుస్తారు, నాతో మాట్లాడరు అని చెప్పి ఒంటరిగా నువ్వు ఉండిపోతున్నావేమో ఆ స్త్రీలాగే. కానీ ప్రభువారు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి. ఆ స్త్రీ ఒంటరితనంలో, ఆ బాధతో, ఆ వేదంతో, తప్పు ఎక్కడికి బట్టబయలు అయిపోద్ది, నా బ్రతుకు ఎక్కడ నాశనం అయిపోద్ది, నా క్యారెక్టర్ ఎక్కడ అసాసినేట్ అయిపోద్ది అని చెప్పి ఒంటరిగా ఆ బావి దగ్గరికి వస్తే ప్రభువారు ఆవిడతో మాట్లాడసాగారంట. నాకు నీళ్ళు ఇస్తావా అమ్మ అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సమరయులు యూదుల యొక్క ఆ గొడవ ఏంటో, ఆ సివిల్ వార్ ఏంటో వాళ్ళ మధ్యన గొడవ 9వ వచనంలో ఆవిడ మాట్లాడుతుంది. The Samaritan woman said to him, "You are a Jew and I am a Samaritan woman. How can you ask me for a drink?" ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. మీకు అర్థమైపోయింది కదండి ఆ వచనానికి, ఎందుకని నువ్వు యూదుడు అయ్యి ఉండి నన్ను ఎలాగా నీళ్ళు అడుగుతున్నావు, నన్ను అడగకూడదు కదా అని. ఆయన యూదుడని ఎలా గ్రహించింది? ఆయన చూస్తే అర్థమైపోతుంది. ఆయన వేసుకునే వస్త్రాలు బట్టి, ఆయన ముఖం చిత్రాలు బట్టి, ఆయన గెడ్డం బట్టి. మనం కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్పేస్తారు, మీరు ఇదిరా అని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకు? కుల పిచ్చి పట్టేసింది బుర్రలో. ఇంటికి రాగానే పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, మీ కులం ఏంటని అడిగితే బాగోదని చెప్పి మీ ఇంటి పేరు ఏంటమ్మా అని మంచిగా అడుగుతారు. ఎంత దారుణమైన మైండ్ సెట్లో ఉంటున్నారు పెద్దవాళ్ళు. ఒకసారి ఆలోచించండి. పెద్దోళ్ళనే కాదు, కానీ చిన్నోళ్ళు కూడా, ఈ నా క్యాస్ట్ కాకపోతే నేను స్కూల్లో ఆడ పక్కన కూర్చొని అంటారు. ఏంటది? అంత దారుణమైన మైండ్ సెట్ ఏంటి? ఏ తరంలో మనం ఉన్నాం? 2000 సంవత్సరాల క్రితమే ప్రభువారు దాన్ని తిరస్కరించారు. నువ్వు క్రైస్తవ్యానికి వచ్చి కూడా ఇంకా ఏంటా పిచ్చి? అదే విధంగా ఆవిడ, నువ్వు యూదుడు కదా, నువ్వెందుకు నన్ను నీళ్ళు అడుగుతున్నావు అని అడిగిందంట. ఆ తర్వాత ప్రభువారు ఆవిడకి రిప్లై ఇచ్చారంట. ఇఫ్ యు నో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ ఇట్ ఆస్కింగ్ యూ ఫర్ ఎ డ్రింక్, యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ వుడ్ హ్యావ్ గివెన్ యూ లివింగ్ వాటర్. హల్లెలూయా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. వచనం మీకు అర్థమైందండి? నేను ఎక్స్ప్లెయిన్ చేయని వచనాన్ని మీకు ఒకే స్టేట్మెంట్ నేను మీకు ఇస్తాను. అక్కడ ప్రశ్న అడిగింది ఎవరు? మొట్టమొదటిగా స్త్రీయా ప్రభువారా? స్త్రీ అడిగిందా? ప్రభువారు నాకు నీళ్ళు ఇమ్మని అడిగారా? ప్రభువారు నాకు నీళ్ళు ఇమ్మంటే నేను నీకు ఇవ్వను అని చెప్పింది ఎవరు? మరి ప్రభువారు ఏంటి? నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలం ఇస్తానని చెప్తున్నాడేంటి? హౌ డస్ ఇట్ ఈవెన్ కోరిలేట్? అక్కడ ఆమె నీళ్ళు కోసం వచ్చింది, ఆవిడ తాగడానికి, దాహం తీర్చుకోవడానికి నీళ్ళు కోసం వస్తే, ఆ నీళ్ళు కాదు, నువ్వు నన్ను అడిగినట్లయితే నీకు జీవజలం నీకు ఇస్తాను, ఆ నీళ్ళు తాగితే నీకు దాహం అనేదే నీ జీవితంలో వెయ్యదు అని చెప్పాడంట ప్రభు. అంటే ప్రభువారికి ఆమెకి తెలియదా ఆమె జీవితంలో ఏం జరుగుతుందో, ఆమె సమస్య ఏంటో, ఆమె ఎవరో, ఏ జాతికి చెందిందో, ఎందుకని ఆ మిట్ట మధ్యాహ్నం నీళ్లు తీసుకోవడానికి వచ్చిందో ముందే ఆయనకు పూర్తిగా తెలుసంట. అందుకంటే ఆవిడ గుండె లోతుల్లో ఏదైతే ఆమెకు అవసరం ఉందో ఆ కృపను, ఆ మహిమను, రక్షణ భాగ్యం నేను నీకు ఇస్తాను, నా జీవజలం నీకు ఇస్తే ఇంకా నీకు దాహం అనేది వెయ్యదు అనే సువార్తను ఆవిడకు ప్రకటిస్తున్నారు అక్కడికక్కడ ప్రభు. హల్లెలూయా. నీ హృదయంలో ఏ బాధతో నువ్వు వచ్చావో ఈ రాత్రి, ఏ వేదనతో నువ్వు వచ్చావో ఈ రాత్రి, నీకు తెలియదు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఏంటో తెలియని బాధ, ఏంటో తెలియని ఇరుకు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నాకేంటి, ఎవరో నాకు జవాబు ఇవ్వట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చినట్లయితే లేదా ఈ లైవ్లో చూస్తున్నట్లయితే
నీ హృదయ లోతుల్లో ఏ సమస్యలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అవమానంతో నువ్వు బాధపడుతున్నావో, ఎందుకని నువ్వు సిగ్గుపడుతున్నావో కూడా గ్రహించిన దేవుడు ఈరోజు నీకు జీవ జలము నీకు ఇస్తాను నువ్వు నన్ను అడిగినట్లయితే అని ప్రభువారు నీకు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు అలా చెప్పిన తర్వాత అంట ఆవిడకి సరిగ్గా అర్థం కాల. వచ్చిన నాకు టైం లేదండి, బోధించమంటారా, ఆపేయమంటారా, బోధించమంటా అన్నవారు నాకు చేతి చూపిస్తారా? హల్లెలూయా. ఓకేనా అంటే యా. యూ హ్యావ్ నథింగ్ టు డ్రా విత్ అండ్ ద వెల్ ఈజ్ డీప్, వేర్ కెన్ యూ గెట్ ద లివింగ్ వాటర్. ఆమెకి జీవజలం అంటే ఆమెకు తెలీదు. ఆమె కళ్ళతో చూసిందే నిజం అనుకుంటుంది, కళ్ళలో చూసిందే జీవజలం అనుకుంటుంది. అయ్యా, నువ్వు నాకు జీవజలం ఇస్తానని చెప్పావే, నువ్వు తాగడానికే నీ దగ్గర మగ్గు లేదు, నీళ్లు తోడడానికి ఒక బకెట్ లేదు, నువ్వు నాకు జీవజలం నువ్వెలా ఇస్తావు ప్రభువా అని ప్రభువారిని ఆవిడ ప్రశ్నిస్తుందంట. మనం కూడా అంతే కదా. నాకు దేవుడు కంటికే కనపడాడు, నాకెప్పుడు నాతో మాట్లాడాడు, వీళ్ళు మాత్రం దేవుడి కోసం బోధలు చేస్తుంటారు, ప్రార్థన చేయమంటారు, జవాబు ఇవ్వని చెప్తూ ఉంటారు, నేను ఎవరితో మాట్లాడను? ఆ ప్రశ్న మనం అడగమా దేవుడిని? నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు సహాయం చేయమని ఎన్ని ప్రార్థనలు మనం చేసి ఉంటాం. మీకు గుర్తొస్తుందా మీ ప్రార్థనలు? ఇక్కడ అదే జరుగుతుంది. నీ దగ్గర అక్కడున్న పక్కనున్న నీళ్లు తాగడానికే నీకు అవకాశం లేనప్పుడు, నా సహాయం నీకు కావాల్సి వచ్చినప్పుడు, నీకు జీవజలం ఇచ్చే శక్తి నీకు ఎక్కడదయ్యా అని ఆమె అడుగుతుందంట. ఎంత విచిత్రం చూసారా? ప్రభువారికి తెలుసు ఆ ప్రాంతంలో కూర్చోకూడదు, ఆ నీళ్లు ఖచ్చితంగా ముట్టకూడదు, ఆ నేలను తాకకూడదు, ఆ జాతి మనుషులతో మాట్లాడకూడదు యూదుడు అనిపించుకునే ప్రతి ఒక్కడు అని తెలిసి అవన్నిటిని అధిగమించి ఆయన చేశాడంటే ఎందుకు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు? నిన్నే ఎందుకని ప్రత్యేకంగా క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చాడు, ఆయన మార్గంలోకి నడిపిస్తున్నాడు, ఆయన రక్షణ భాగ్యాన్ని, ఆయన సాల్వేషన్ ఎందుకని నీకు అనుగ్రహించాడు? ఎందుకంటే నీ కొరకు ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది, నీ కొరకు ఒక పర్పస్ని ఆయన ఏర్పరిచాడు, నీకు ఒక మార్గం ఆయన ఏర్పరిచాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నువ్వు ఇలా క్రైస్తవంలో సాగుతున్నావు అంటే నువ్వు ఏదో తిని తాగి పని చేసుకొని పడుకొని కుటుంబాన్ని చూసుకొని మాత్రమే కాదు, కానీ నీకు ఇచ్చిన పర్పస్, నీకు ఇచ్చిన పని, నీకు ఆయన చూపించిన గురి ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి. ఆమె గురిని తెలియచేయడానికే ప్రభువారు అక్కడ ఆమెతో మాట్లాడుతున్నారు. నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం నీ జీవితంలో ఉంది, కానీ నువ్వు చిత్తానుసారంగా జీవించకుండా లోకానుసారంగా నువ్వు జీవిస్తా ఏదో మూకమ్మడి క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావా? అలాగే ఆమె కూడా అటు యూదామతాన్ని ఆచరించలేదు, అటు అన్యాచారాన్ని ఆచరించకుండా ఆమె పాపంలో జీవిస్తుందనే విషయం ఆమెకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదని ఆమె అనుకుంటుంది. కానీ ఆమె మాట్లాడే వ్యక్తికి ఆమె తల నుండి పాదం వరకు ఎన్ని ఎంట్రుకలు ఉంటాయో కూడా ఆయనకి స్పష్టంగా తెలుసు. గర్భంలో పిండంగా రూపించబడక మునిపే ఆమె ఎవరో కూడా సృష్టికర్తకు ఖచ్చితంగా తెలుసు. నీ గురించి కూడా అదేనమ్మా, అదేనయ్యా. ప్రభువారు అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఇలా అంటున్నారంట. సరే అయితే సార్ గివ్ మీ ద వాటర్స్, ప్రభువారు అలా చెప్పిన తర్వాత ఆమె ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత, ఇది యాకోబు ఇచ్చాడండి ఈ నీరును మాకు. హూ గివ్స్ అస్ ద వెల్ అండ్ డ్రింక్ ఫ్రమ్ ఇట్ హిమ్సెల్ఫ్ యాజ్ డిడ్ ఆల్సో హిస్ సన్ అండ్ హిస్ లైఫ్ స్టాక్. నువ్వు నాకు జీవజలం ఇస్తానని చెప్పావు కదా, 12వ వచనం ఒకసారి చదవమ్మా. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. జీవజలం నీకు ఇస్తాను, ఈ నీటి గురించి కాదు, నేనిచ్చే జీవజలం కనుక నువ్వు తాగితే నీకు దాహం అనేది వెయ్యదు అని చెప్పిన దేవుణ్ణి మాకు యాకోబు తండ్రి అయిన యాకోబు మాకు ఇచ్చాడు, ఇచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ప్రభువారిని ప్రశ్నించిందంట. జస్ట్ లైక్ అవర్ ప్రేయర్స్, మన ప్రార్థనలాగే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం కొన్నిసార్లు, ఆయన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఆమె ప్రశ్నించినప్పుడు ప్రభువారు లోపల అనుకుంటారు, ఆయన వాక్యంలో ఒకసారి పరిశీలతో మాట్లాడుతూ ఆయన సెలవిచ్చారు కదా, బిఫోర్ అబ్రహాం ఐ యామ్, అబ్రహాం కన్నా మునుపటి వాడిని నేను, అనువాడను నేను అని ప్రభువారు సెలవిచ్చారు కదా. ఐ యామ్ అంటే దేవుడు అని అర్థం అంట. యూదుల ఆచారం ప్రకారం ఆ పదం వాడడం అంటే చాలా భయపడేవారు. ఐ యామ్ అనే పదం అక్కడ ప్రభువారు లోపల నవ్వుకొని ఉంటారు. యాకోబా
ఆడి బాబు ఇస్సాకు, ఆడి బాబు అబ్రాహం కన్నా మునపడి వాడిరా నేను, నన్ను ఏంటి నువ్వు ప్రశ్నిస్తావు అని లోపల అనుకోని ఉంటారు ప్రభు. హల్లెలూయా. కానీ తగ్గింపు స్వభావం. ఆ స్త్రీ అలా ప్రశ్నిస్తున్నా ఆయన శక్తిని చూపించుకోవాలా, ఆయన మహిమను చూపించుకోవాలా. ఆమె భయపడే రీతిలో ఆయన ఏం మాట్లాడలేదు, కానీ ఒక మంచి మాట ఆయన మాట్లాడారంట. అప్పుడు everyone who drinks this water will be thirsty again, but whoever drinks the water I give them will never thirst. Indeed, the water I give them will become in the spring of water welling up the eternal life. Amen. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ప్రభువారు ఆమెకి ఏం చెప్పారు? నువ్వు గనుక ఆ నీటి కోసం నువ్వు వచ్చావు కదా, నువ్వు తెచ్చుకున్నంత దూరం నుంచి మండు టెంట్లో ఆ మగ్గు పెద్ద ఆ గమ్మేలా తీసుకొని వచ్చావు కదా నీళ్లు పట్టుకెళ్ళడానికి, ఆ నీళ్లు నువ్వు తాగినా మళ్ళీ రేపు ఆ నీళ్ళ కోసం నువ్వు ఇక్కడికే ఇదే సమయంలో రావాలి. కానీ నేనిచ్చే నీళ్ళుంటే అంటిల్ ఇటర్నల్ లైఫ్, అప్పటి వరకు ఆఖరి కడవరి దినం వరకు కూడా, రాకడ వచ్చిన తర్వాత కూడా ఇటర్నల్ లైఫ్ అంటే అంటిల్ ద డెత్, ఆఫ్టర్ ద డెత్ యాజ్ వెల్. నీకు ఎప్పుడూ దాహం అనేదే వెయ్యదు అని చెప్పాడంట. మనం కూడా లోకంలో ఉండే వాటి మీద ఆశపడతా, రోజు ఆకలి దప్పికతో దాహంతో లోకంలో ఉండే వాటిని ఎన్నో ఆచరిస్తా, అనుసరిస్తా, అది కావాలి నాకు, ఇది కావాలి నాకు, ఇది కావాలి, నా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వస్తే డబ్బులు నాకు కావాలి, లేకపోతే నా వ్యాపారం అప్గ్రేడ్ చేసుకుంటే దాంట్లో దీవెన కావాలి, ఇది కావాలని ఎంతో ఆకలితో ఉన్నా నువ్వు నెక్స్ట్ రోజు దానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ నీకు దాహం వేస్తుంది. నువ్వు ఎంత లోకాల్లో పరిగెడుతున్నా, ఎంత లోకానుసారంగా అయితే నువ్వు ఉంటున్నావో అంతకంతకు నీకు ఆశలు మించిపోతూ ఉంటాయి. లోకంలో ఉండే పరీక్షలు ఎక్కువైపోతూ ఉంటాయి. నీ జీవితంలో ఎన్ని అయితే నువ్వు కావాలనుకుంటున్నావో అన్నీ నువ్వు పొందుకున్నా దానికి మించింది నాకు కావాలి, ఎప్పటికీ నీకు దాహం అనేదే తీరదు. కానీ నేనిచ్చే నీరు కనుక తాగితే నీకు ఎప్పటికీ దాహం అనేదే వెయ్యదు అని ప్రభువారు చెప్తున్నారంట. దట్ మీన్స్ ఈ జీవజలం కోసం ఆయన మాట్లాడుతున్నారండి. నువ్వు లోకంలో పరిగెడుతూ ఉంటే నీకు ఎప్పుడు దాహం వేస్తుంది ఉంటుంది, కానీ ఒక్కసారి ఈ జీవాహారముని, జీవపు వాక్యమును కనుక నువ్వు తీసుకున్నట్లయితే నీకు దాహం అనేది ఏదని ప్రభువారు అక్కడ సెలవిస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం స్త్రీతో ఏదైతే మాట్లాడుతున్నారో 2000 సంవత్సరాల తర్వాత కూడా మీతో కూడా అదే వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రభువారు ఈరోజు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభువారికి అర్థమైపోయింది ఈవిడికి ఎలా జవాబు ఇవ్వాలో. ఆమె అందంట ప్రభువారితో, సార్ గివ్ మీ ద వాటర్ సో దట్ ఐ వోంట్ గెట్ థర్స్టీ అండ్ హ్యావ్ టు కీప్ కమింగ్ హియర్ టు డ్రా వాటర్ అగైన్. ప్రభువా, ఆవిడకి ఏదో అప్పుడు అర్థమైంది, కొంచెం క్లారిటీ వచ్చింది. ఈయన ఏదో చెప్తున్నాడంటే ఈయనలో ఏదో శక్తి ఉందని చెప్పి ఆవిడ ఏమంటుంది తెలుసా? కొంచెం వ్యంగ్యంగా అయినా అని ఉండొచ్చు, లేకపోతే ఆయన ఏదో చేస్తాడని అయినా చేయి చాప ఉండొచ్చు. మనకి రెండాట్లో ఆమె ఏం అర్థంలో ఉందో మనకు తెలియదు, కానీ ఇది చదివినట్లయితే, అయ్యా ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేను ఆయన, నా దాహం తీరిపోతే నేను ప్రతిరోజు ఇక్కడికి రావాల్సిన లేదు అంటే దాని అర్థం ఏంటి? మంచిగా చెప్పినట్ట, వ్యంగ్యంగా మాట్లాడినట్ట? వ్యంగ్యంగా చెప్పినట్టు ఏంటి? ఆయన ఇచ్చే ఒక గ్లాస్ నీళ్ళు, జీవజలం అంటే ఒక గ్లాస్ అనుకుందేమో ఆమె. ఆ గ్లాస్ నీళ్ళు ఏంటో నాకు ఇచ్చేస్తే ఈరోజు తాగేస్తే ఇంక జీవితంలో నేను మంచి నీళ్ళే తాగక్కర్లేదు అని అంటే వెక్కిరిస్తున్నట్టు ప్రభువారితో మాట్లాడిందంట. ప్రభువారికి ఆమె ఎవరో, ఆమె పుట్టుగతులు ఏంటో, ఆమె చరిత్ర ఏంటో, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో సమస్తం ఎరిగిన దేవుడు, ఎవరు చెప్పక్కర్లేదు దానికి. అప్పుడు ఒకే ఒక్క రిప్లై ఇచ్చారు, దాంతో ఆవిడ రీసెట్ అయిపోయింది. ఒకే ఒక్క సమాధానం, ఆవిడ అడిగిన ప్రశ్నకి నాకు ఆ నీళ్ళు ఇచ్చేయంటే ఆయన ఒకే ఒక్క సమాధానం ఆవిడకి ఇచ్చారు. దాంతో ఆవిడ జీవితమే తలకిందులై మారిపోయిందండి. ఆవిడ ఒకే ఒక్క ప్రశ్న, ఒకే ఒక్క సంగతిని ఆయన చెప్పారు. 16వ వచనంలో ఆయన ఏం చెప్పారో తెలుసా? యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. అయితే నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా. ఆవిడకి అర్థమైపోయింది, హీ నోస్ సంథింగ్ దట్ ఐ డోంట్ నో. ఎవరికి తెలియదని నేను ఇప్పటిదాకా దాక్కొని ఉన్నాను, కానీ ఈయనకి ఏదో తెలుసు. ఆవిడ భయపడుతూ వణుకుతా ఇలా అంటుందంట, ఐ హ్యావ్ నో హస్బెండ్, నాకు భర్త లేడయ్యా. అంటే ప్రభువారు అన్నారంట, నువ్వు చెప్పేది నిజమే, నీకు భర్త లేడమ్మా, ఇప్పుడు ఉండేవాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఉండేవాడితో నువ్వు పెళ్లి చేసుకోవాలా, దానికి ముందు 5 నువ్వు పెళ్లి చేసుకొని వదిలేసావు. దట్ మీన్స్ షీ హోల్డ్ హర్ సెల్ఫ్, ఆవిడ శరీరంతో పాపాలు చేస్తానుంది, ఒకటి తర్వాత ఒకటితో ఎంతో మందితో పాపం చేస్తా ఆఖరికి ఇంకా పెళ్లి వ్యవస్థ మీద విరక్తి వచ్చేసి ఎవరితోనో ఉంపుడు గత్తగా వెళ్ళిపోయింది ఆమె.
అటువంటి స్త్రీ, అంత ఘోరమైన స్త్రీతో అసలు వాళ్ళ జాతి వారు మాట్లాడరు, వాళ్ళతో కలవరు. ఒకటి ఆవిడ సిగ్గుతో రాట్లా, ఇంకొకటి ఆవిడ వస్తే కనుక ఆవిడని రాళ్లతో కొడతారేమో. వ్యభిచారమైన స్త్రీని యూదుల సమాజంలో ఏం చేస్తే ప్రభువారు కాపాడారు గుర్తు తెచ్చుకుంటారా? రాళ్లతో కొడుతుంటే ప్రభువారు అడ్డు నిలబడ్డారు. గుర్తొస్తుంది వాళ్ళ సమాజంలో ఏం చేస్తారో. ఈవిడ విషయం కనుక బయటపడితే ఆవిడ బతుకు అంతే, రాళ్లతో కొట్టి ఉమ్ము వేసి చంపేస్తారు ఆ జాతి వాళ్ళు. తెలిసినా సరే ఆమె భయపడుతుంటే ప్రభువారు అన్న ఆవిడ జీవితంలో ఆవిడ చేసే తప్పుల్ని పాపాలని ఎత్తిపట్టేటప్పటికీ షీ స్టార్టెడ్ రిపెంటింగ్. నేను ఆఖరికి వచ్చేసానండి, నాకు టైం అయిపోయింది. అప్పుడు ఆవిడ రిప్లై ఇచ్చిందంట, అయ్యా 19 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. అయ్యా, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. అప్పుడు ఆమె గ్రహించిందంట, ఈయన మామూలు అతను కాదు, నా జీవితాన్ని సైతం నాకు కళ్ళకి కట్టినట్టు చూపించి మాట్లాడుతున్నాడంటే ఈయన ఒక యాజకుడు, ఒక యూదుడు, ఒక రబ్బీ మాత్రమే కాదు, ఈయన ఒక గొప్ప ప్రవక్త అని ఆవిడ గ్రహించిందంట. ఆ తర్వాత ప్రభువారు మాట్లాడసాగారు ఆమెతో. మాట్లాడసాగిన తర్వాత ఆమె అందంట, మా యాన్సిస్టర్స్, వెంటనే టాపిక్ మార్చేసింది. 20వ వచనంలో అక్కడి వరకు ఆవిడ కుటుంబం కోసం ఆవిడ భర్త గురించి మాట్లాడి ఆవిడ జీవితం బట్టబయలు చేసేటప్పటికి మనలాంటివాడే మన మీద నిందపడినప్పుడు మనం తప్పించుకోవడానికి ఇంకోళ్ళపైన వేలు చూపిస్తాను. నేను కాదండి, నేను చేశాను సరే, వాళ్ళు కూడా ఇంకా భయంకరమైన చేస్తున్నారు కదా, నేను చేశాను సరే, నాకన్నా పెద్ద పాపాలు వాళ్ళు చేస్తున్నారు కదా, నేను అన్నాను సరే, నాకంటే పెద్ద మాటలు వాళ్ళు అంటున్నారు కదా అని మనం ఎలాగైతే వేలు చూపిస్తామో ఈ 20వ వచనంలో కూడా ఆమె అదే చేస్తుంది. చదవండి అమ్మా 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను. మీకు అర్థమైందా అండి? 20వ వచనంలో ఆమె టాపిక్ మాట్లాడకుండా ఈ పర్వతం దగ్గర మా పితరులు చేసిన, బేసికలీ వాళ్ళ పితరులు చేసిన తప్పును బట్టి వీళ్ళకి మందిరంలోకి ఎంట్రీ లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో, ఎంట్రీ లేదు కాబట్టి మేము ఇలా నాశనం అయిపోతున్నాం. అయ్యా మా తప్పేం లేదు, వాళ్ళు మమ్మల్ని వెలివేశారు కాబట్టి, వాళ్ళు మా జాతిని వేరుగా చూశారు కాబట్టి మేము తప్పులు చేస్తున్నాం, కాబట్టి మేము అన్యాచారంలో ఉన్నాం, కాబట్టి నా శరీరాన్ని ఇచ్చేస్తాను ఎవడికి పడితే ఆడికని చెప్పి ఆవిడ అలా చెప్తుందంట. కానీ ఆవిడ అక్కడ కూడా ప్రభువారికి తెలిసింది కాబట్టి, ఆవిడ ప్రవక్తను గ్రహించాడు కాబట్టి ఆమెకి లోపల మార్పు రావడం మొదలైంది. ఆ తర్వాత ప్రభువారు ఆవిడతో మాట్లాడడం సాగారంట. అలా ఆయన మాట్లాడుతూ, బిలీవ్ మీ, ఎ టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్, ఒక సమయం రాబోతుంది, అప్పుడు నువ్వు మందిరానికి వెళ్తేనే ఆరాధించాల్సిన అవసరం లేదు, గుడికి వెళ్తేనే, ప్రథమ గుడికి వెళ్తేనే నువ్వు ఆ బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఒక సమయం రాబోతుంది, ఆ సమయం ఇదే, నువ్వు ఎక్కడి నుంచైనా ఆరాధించుకునే భాగ్యాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు అందుకనే కదండి మనం ఇజ్రాయేల్కి, జెరూసలేంకి వెళ్లకుండా, ప్రధాన మందిరంలో ఆరాధన చేసుకోకుండా ఎక్కడ ఏ ఊర్లో ఉంటే అక్కడ, ఏ పల్లెలో ఉంటే అక్కడ, ఏ ఇంట్లో ఉన్న టీవీలోనో ఫోన్లోనో లైవ్ పెట్టుకొని ఆయన సజీవమైన వాక్యాన్ని వినగలుగుతున్నాం, ఆయన ఆరాధించగలుగుతున్నాం అంటే ఆనాడు ఆయన చేసిన కార్యం, ఆయన చెప్పిన మాట వల్లనే. హల్లెలూయా. తర్వాత ఆయన అది మాట్లాడిన తర్వాత ఆవిడలో ఏదో కదిలిందంట. ఆ కదలిక జరిగిన తర్వాత ఆ స్త్రీ ఏ దేంతో అయితే నీళ్లు పట్టుకోవడానికి వచ్చిందో దాన్ని అక్కడే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళడం సాగిందంట. ఊర్లోకి వెళ్ళి ఆమె ఏ పిరికితనంతో అయితే, ఏ గాయంతో అయితే, ఏ భయంతో అయితే ఆమె పారిపోయిందో, ఎవరికి కనపడకుండా తిరిగిందో, ఏ విషయం అయితే బట్టబయలు అయిందంటే నా బ్రతుకు అంతే అనుకుందో, ఆ రోజు తీర్మానం చేసుకుందంట. ఆమె చేసిన పాపాలను ఒప్పుకొని జనాలకి నా గురించి మొత్తం ఒక ఆయన చెప్తున్నాడండి, ఆయన ఒక బావి దగ్గర ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన దగ్గరికి రండి అని పిలవడం సాగిందంట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ప్రభువారిని కలిసిన తర్వాత అలాగ మనం వచనాలు దాటుకుంటూ వెళ్తే అక్కడ దెన్ లీవింగ్ హర్ వాటర్ జార్, 28వ వచనం, దెన్ లీవింగ్ హర్ వాటర్ జార్ ద వుమెన్ వెంట్ బ్యాక్ టు ద టౌన్ అండ్ సెడ్ టు ద పీపుల్, కమ్ సీ ఎ మ్యాన్ హూ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ ఎవర్ ఐ డిడ్, కుడ్ దిస్ బీ ద మెస్సయా, ఈయనే మెస్సయా అవ్వుండొచ్చు కదా, ఒకసారి ఆయన దగ్గర రండి అని సాక్ష్యం చెప్పడం సాగిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. అప్పటి వరకు ఆవిడ భయంతో, బాధతో, పాపంతో, లోపల ఎవరికైనా తెలిసిపోతే నా జీవితం అంతే, నాకు ఇంకా అర్హతే లేకుండా నన్ను చంపేస్తారు అనుకునే ఆమెతో ప్రభువారు మాట్లాడి, మొట్టమొదటి చెప్పాను కదా, రన్నింగ్ ఫ్రమ్ పెయిన్ టు రన్నింగ్ ఫర్ పర్పస్.
బాధ నుండి, గాయం నుంచి, దుఃఖం నుండి, అవమానం నుంచి తప్పించుకొని పారిపోయే మనల్ని ప్రభువారు మళ్ళీ ఆయన వైపు తిప్పి ఏ పని అయితే ఆయన అప్పచెప్పారో, ఏ పర్పస్ అయితే ఆయన ఇచ్చారో, ఏ గురి, ఏ గమ్యం నువ్వు చేరుకోవాలని చెప్పారో ఆమె ఆ దినాన్న తీర్మానం చేసుకుని ఆయన గమ్యానికి సాగడం మొదలుపెట్టిందట. హల్లెలూయా. అప్పుడు ఆవిడ మొదలు పెట్టడం సాగిన తర్వాత ఆమె 39వ వచనం కనుక మనం చూసినట్లయితే, మెనీ సమారిటన్స్ బిలీవ్స్ ఫర్ ద టౌన్ ఇన్ హిమ్ బికాస్ ఆఫ్ ద ఉమెన్స్ టెస్టిమనీ. ఆమె చెప్పిన సాక్ష్యము వలన ఎంతోమంది సమరయులు ఆయన నమ్మడం సాగారంట. ఆవిడ చెప్పిన సాక్ష్యం వలనే కాకుండా ఆయన మాటలు విని, ఆయన కార్యములు చూసి ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు కుమారుడని నమ్మడం సాగారంట. హల్లెలూయా. దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది తెలుసా? మీ సాక్ష్యాలను బట్టి కూడా దేవుని రక్షణలోకి వేరొకరు నడిపిస్తాడండి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుత కార్యం చేశాడంటే నువ్వు మౌనంగా కూర్చొని ఆశీర్వాదాలు పొందుకొని లోపల పెట్టుకోవడం కాదు, దేవుని సత్య సువార్తను ప్రకటిస్తా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని గొప్పగా చెప్పుకున్నట్లయితే ఆయన వేసిన పునాది, ఆయన స్థాపించిన రాజ్యానికి విస్తరణ చేయడానికి నేను వాడుకుంటున్నాడండి ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్గా ఈ ఒక్క రెఫరెన్స్ చెప్పి నేను ముగిచ్చేస్తానండి. నా సర్మన్ నేను చాలా షార్ట్ చేస్తాను ఇప్పుడు. ప్రభువారు ఆ రోజు వేసిన పునాది దాదాపు 40 సంవత్సరాల క్రితం వేసిన పునాది అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో మళ్ళీ ఫిలిప్పు, అపోస్తలుడైన ఫిలిప్పు మళ్ళీ సమరయ ప్రాంతానికి తిరిగి వచ్చి అక్కడ పరిచర్య చేస్తే ఆయన బోధిస్తున్నప్పుడు జనాలు గ్రహించారు ఏ దేవుడినైతే ఆ సమరయ ప్రాంతం వాళ్ళు అనుభవించారో, ఏ దేవుడినైతే ఆయన కళ్ళతో చూశారో, ఎవరినైతే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ జీవితాలు అద్భుత కార్యాలు జరిగినాయో అదే ప్రాంతానికి మళ్ళీ అపోస్తలుడైన ఫిలిప్ తిరిగి వచ్చి ఆయన మాట్లాడుతుంటే జీవితాలను మారడం మొదలుపెట్టినాయి అంట, అద్భుత కార్యాలు మొదలుపెట్టినాయి అంట. హల్లెలూయా. ఎక్కడ ఇలా రాయబడి ఉంటుందండి, సో మెనీ పీపుల్ హూ ఆర్ ప్యారలైజ్డ్ అండ్ లేమ్ వర్ హీల్డ్ అంట. ఎంతోమంది పక్షవాతం కలిగిన వారు, జబ్బులతో రోగాలతో బాధపడుతున్న వారు స్వస్థత పొందారంట. ఏ ప్రాంతంలో? సమరయ ప్రాంతంలో. హల్లెలూయా. ప్రభువారు వేసిన పునాది. ఆనాడు ఏ యాజకుడు కానీ, ఏ యూదుడు కానీ, ఏ మత గురువు కానీ, ఏ మత పెద్ద కానీ చెయ్యని పని ఆ ఊర్లో అడుగుపెట్టి ఆ నుయ్య దగ్గరికి వెళ్ళి ఏ నీరైతే తాగకూడదో అదే నీటి పక్కన కూర్చొని ఒక పాపంతో ఉన్న స్త్రీ వస్తే పాపం చేస్తున్న స్త్రీని యూదుడు అనబడి రాళ్లతో కొట్టాలని తెలిసినా సరే ఆ స్త్రీతో మాట్లాడి, ఆ నీటి కాదమ్మా, నిజమైన నీరేంటో నేను చూపిస్తాను, జీవాహారము నేనే, జీవ జలమును నేనే అని చెప్పి ఆవిడతో మాట్లాడి ఆవిడ మనసును మార్చిన దేవుడు ఈరోజు నీతో కూడా అదే వాక్కును తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు గనక జీవజలమును నీ జీవితంలో పొందుకోవాలనుకున్నట్లయితే, నువ్వు గనక నీ పాపమును విడిచిపెట్టి, నీకున్న బాధను విడిచిపెట్టి నువ్వు గనక ఆయన మార్గంలోకి నువ్వు వెళ్ళినట్లయితే, ఆ స్త్రీ ఎలాగైతే ఆ నుయ్య దగ్గర ఆ కొండను విడిచిపెట్టి ఏ పని కోసమైతే ఆమె వచ్చిందో ఆ పనిని వదులుకొని దేవుని కోసం పరిగెడ్డ సాగిందో, నీ బ్రతుకు కూడా అలా మార్చబోతున్నాడు. ఎవరైతే రాళ్లతో ఒకటి అవమానిస్తానన్నారో నీ సాక్ష్యాన్ని వాళ్ళని చెప్పి వాళ్ళను కూడా మార్చే స్థితికి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర అయితే అవమానపడ్డావో నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళని నమ్మడం సాగుతారు. ఎవరైతే నిన్ను నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి తక్కువగా చూసారో వాళ్ళ ముందే నిన్ను హెచ్చిస్తాడు దేవుడని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఆ విషయం కనుక నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో అదే ఏ దేవుడైతే ఆ సమరయ స్త్రీ బ్రతుకుని మార్చాడో, ఆవిడున్న స్థితి నుంచి ఇంకా గొప్ప స్థాయిలో పెట్టాడో, అలాగే ఈరోజు నీ దేవుడు నీ జీవితాన్ని మార్చడం నమ్మినట్లయితే లేచి నిలబడి ఒక్క నిమిషం ప్రార్థిస్తావా? ప్రభువుకి నువ్వు ఎటువంటి వాడవో, ఎటువంటి దానవో, ఎంత పాపంలో నువ్వు ఉన్నావో, ఎటువంటి ఆలోచనలు నీ మనసు కలిగి ఉందో ప్రభు వారికి తెలుసు. కానీ ఒక్క నిమిషం నీ కుడి చేయి పైకెత్తి, ప్రభువా నేను ఇది నాయన, నేను ఇటువంటి వాడని, నేను ఇటువంటి దానని నాయన, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా పాపం నుంచి, నా తప్పుల నుంచి, సిగ్గు నుంచి, ఈర్ష నుంచి నేను పారిపోను నాయన ప్రభువా, నీ వైపు తిరుగుతాను, పరిగెత్తే గమ్యాన్ని నేను మార్చుకుంటాను నాయన ప్రభు, పిరికితనంతో పారిపోను కానీ ధైర్యం అనే ఆత్మతో నన్ను నింపి నా జీవితంలో నువ్వు చేసిన అద్భుత కార్యాలను సువార్తగా ప్రకటించి నేను పరిగెడ సాగుతాను నాయన ప్రభువా. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా ప్రార్థనను ఆలకించు, హృదయాల్ని తాకు, జీవితాలని తాకు ప్రభువా. ఒక గురి, ఒక గమ్యాన్ని ఏర్పరిచినాయన ప్రభువా.
బాధ నుండి, వేదన నుండి, దుఃఖం నుండి, బ్రతుకుల్లో వచ్చే వేదన నుండి తప్పించి సరి అయిన మార్గంలో నువ్వు నడిపించి తనకి ఏదైతే పర్పస్ ఇచ్చావో నీ చిత్తం ఏదైతే అది తెలియపరిచినాయన ప్రభా. ఆనాడు సమరయ స్త్రీలు ఎలాగైతే మారు మనసు కలిగించావో అటువంటి మనసు ఇక్కడ ఉన్న ఎంతోమంది ఇక్కడ ప్రార్థించే వారికి మారు మనసు కలిగించినాయన ప్రభా. వాళ్ళ ఉన్న స్థాయి నుంచి వేరొక స్థాయికి ఎవరైతే వాళ్ళు తక్కువగా చూస్తారో వాళ్ళ మధ్యన హెచ్చింపచేసి నీ సత్య సువార్తను ప్రకటించేవారుగా నువ్వు మార్చమని నేను అడుగుతున్నాను నాయన ప్రభా. 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రయాగం చెల్లిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ఎన్నో వందనాలు నాయన ప్రభా. అద్భుతాలు చేసేవాడా, నీ చేతితో నువ్వు తాకితే అద్భుతాలు జరుగుతాయి నాయన ప్రభా. నువ్వు మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి నాయన ప్రభా. అదే కాదు నాయన ప్రభా, నువ్వు కనుక దర్శిస్తే జీవితాలు మారుతాయనే వాక్యాన్ని మాకు తెలియపరచినందుకు ఎన్నో వందనాలు నాయన ప్రభా. ఈరోజు ఎలాగైతే నీ వాక్యం ద్వారా సమరయ స్త్రీ జీవితాన్ని మార్చి తన మునుపటి గతి కంటే ఉన్నతమైన స్థితిలో పెట్టావో అలా మా బ్రతుకుని మార్చి నీ సేవ కొరకు, నీ సత్య సువార్త వరకు మేము ఒక టెస్టిమోనీ, ఒక సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టునాయన ప్రభా. మాకుండే రాజ్య విస్తరణ చేసే భారాన్ని మా గుండెల పైన, మా జీవితాల పైన పెట్టునాయన ప్రభా. నువ్వు సాయం దయచేయి. అలాగనే నీ జీవితాల్లో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యల నుంచి బయటికి తీసుకురా నాయన ప్రభా. ఆయుష్, ఆరోగ్యం, బలం దయచేయి నాయన ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థత దయచేయి. ఎవరైతే గుండెల్లో వేదనతో ఉన్నారో వాళ్ళకి శాంతి, సమాధానం దయచేయి నాయన ప్రభా. ఎవరైతే బాధతో కృంగి ఉన్నారో వాళ్ళకి సంతోష వస్త్రం వాళ్ళపైన ధరింపచేయమని నేను వేడుకుంటున్నాను నాయన ప్రభా. అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్పావు నాయన ప్రభా. ఈరోజు ఎంతోమంది వాళ్ళ పాపక్షమాపణలు ఒప్పుకొని నీతిమంతుల వల్ల నేను అడుగుతున్నారు నాయన ప్రభా. వాళ్ళ ప్రతి ప్రార్థనకి నువ్వు జవాబు దయచేయమని, మేలు చేసి కృప చూపమని. ఈ రాత్రి ఉపవాస కూడికల 5వ దినంలో అలాగే మిరకల్ నైట్లో వచ్చిన విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరికి గుమ్మము దాటి బయటకు వెళ్ళక మునిపే, లైవ్ అవ్వక మునిపే వాళ్ళ ప్రార్థనకి యేసు నామంలో జవాబు దయచేయమని, మేలు చేసి కృప చూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధిలో చేరవచ్చిన మనకు భూలోకంలో పరిశుద్ధులందరికీ ఆయన ప్రేమ సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ వాక్యం ద్వారా, ఈ ఆరాధన ద్వారా, ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.